ఓకే, చేరిన మీ అందరికీ నా యొక్క వందనాలు. ಕೂಡಿ ಬಂದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಂದನೆ. నా పేరు సురేష్ అని. ನನ್ನ ಹೆಸರು ಸುರೇಶ್ ಎಂಬುದಾಗಿ. మీ మధ్య ఉండడం ఎంతో సంతోషం. ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇರುವುದು ಬಹಳ ಸಂತೋಷ. మరి చర్చ్ ఆన్వర్స్ మరి ఈ రీతిగా మీ ముందు వచ్చి దేవుని వాక్యం పంచుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ಈ ದಿನದ ಸಭೆಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುವುದು ನಾನು ಬಹಳ ಸಂತೋಷವುಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ. ఎంతమంది మీరు సంతోషంగా ఉన్నారు వాక్యం వింటండి? ನಿಮ್ಮನ್ನು ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಲಿಕ್ಕೆ? సంతోషమేనా? ಸಂತೋಷನೇನಾ? వాక్యం వినడానికి సంతోషమేనా? ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಲು ಸಂತೋಷನಾ? ఎంతమందికి? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ? హల్లెలూయా చెప్దామా గట్టిగా? మాకు ఇష్టం అని చెప్పేసి హల్లెలూయా చెప్దామా? ನನಗೆ ಇಷ್ಟ ಎಂದು ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳೋಣವೇ? హల్లెలూయా హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. అయితే మనం ఈరోజు ఒక చిన్నగా వాక్యం చూసుకుందాం. దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యం ఎలా ఉంటదంటే మనకి జీవం ఇచ్చేదిగా ఉంటది. దేవుని వాక్యంలో ఏముంది అంటే జీవం ఇస్తుంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಜೀವವಿದೆ, ಜೀವವು ಕೊಡುತ್ತದೆ. ఓకే, అయితే మనము మొట్టమొదటిగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ಮೊದಲನೇದಾಗಿ ದೇವರು ಈ ಲೋಕವನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಾಗ ఆకాశం కలుగునుగాక అనగానే అది కలిగింది. ఆకాశము ఉండాలి ಎಂದು ಹೇಳುವಾಗ ಅದು ಉಂಟಾಯಿತು. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక అన్నప్పుడు కలిగాయి. సూర్య చంద్ర నక్షత్రాలు ఉండాలి ಎಂದು ಹೇಳುವಾಗ ಅದು ಉಂಟಾಯಿತು. ఈ భూమిని కూడా ఆ రీతిగానే ఒక మాట ద్వారా వీటన్నిటిని సృష్టించాడు. ఈ భూమిಯನ್ನು ಕೂಡ కేవಲ మాతినిందಲೇ ఆతను నిర్మిಸಿದನು. అంతేకాదు ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ, సూర్యుని కింద ఉన్న ప్రతిదీ, ఆ పైలి ఇవన్నీ కూడా ఏం చేశాడంటే ఒక మాట ద్వారా ఇవన్నీ కూడా సృష్టించాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ದೇವರ ಮಕ್ಕಳೇ ಸೂರ್ಯನ ಕೆಳಗೆ ಇರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯವೂ ಕೂಡ ದೇವರ ನಾಮ ಮಹಿಮೆಗಾಗಿ ಎಲ್ಲವೂ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟಿದೆ. వీటన్నిటిని సృష్టించిన తర్వాత ಇವೆಲ್ಲವುಗಳನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ನಂತರ మనిషిని సృష్టించాడు. మనుషనನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. వారు ఆదాము అవ్వ అని. ಅವರೇ ಆದಾಮು ಮತ್ತೆ ಹವ್ವ ಆಗಿದ್ದಾರೆ. వారిద్దరిని దేవుడు సృష్టించిన తర్వాత ದೇವರು ಅವರಿಬ್ಬರನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ನಂತರ చాలా సంతోషం అయిపోయింది. ಬಹಳ ಸಂತೋಷ ಹೊಂದಿದನು. ఈ లోకంలో ఈ సృష్టిని చూసినప్పుడు గాని, ఈ లోಕದಲ್ಲಿ ಈ సృష్టిಯನ್ನು ನೋಡುವಾಗ, ఈ జంతువులను చూసినప్పుడు గాని, ಪಶುಗಳನ್ನು ನೋಡುವಾಗ, లేకపోతే సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు గాని, సూర్య చంద్ర నక్షత్రాలను ನೋಡುವಾಗ ఆయనకి అంత హ్యాపీ అనిపించింది లేదో తెలియదు గాని, అతనికి ಎಷ್ಟು సంతోషವಾಗಿದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కానీ ಆದರೆ ఈ యొక్క మనుషుల్ని చూసిన తర్వాత, ఈ మనుషులను ನೋಡಿದ ಮೇಲೆ ఆయనకి ఆతನಿಗೆ ఎంతో సంతోషమైంది. ఎಷ್ಟో సంతోషವಾಗಿದೆ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? చెప్పగలరా దేనికి సంతోషపడ్డా? ನೀವು ಯಾರಾದ್ರೂ ಹೇಳಬಲ್ಲಿರಾ? మనుషులను చూసిన తర్వాత, మనుషులను ನೋಡಿದ ಮೇಲೆ దేవుడు చాలా సంతోషమైపోయాడు, బహಳ సంతోష పట్టను. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ಕಾರಣ ಏನಂತ ಗೊತ್ತಾ? కారణం ఏంటి? కారణ ఏమిರಬಹುದು? సూర్యుని చూసినప్పుడు, ఈ క్లైమేట్ అంతా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం. ನೋಡ್ರಿ, ನಾವು ಸೂರ್ಯನನ್ನು ಈ ವಾತಾವರಣವನ್ನು ನೋಡುವಾಗ ಬಹಳ ಸಂತೋಷವಾಗ್ತದೆ. ఈ కొండలు, చెట్లు, పువ్వులు ఇవన్నీ చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ಬೆಟ್ಟಗಳು, ಗುಟ್ಟಗಳು, ಈ ಗಿಡಗಳನ್ನು ನೋಡುವಾಗ ಬಹಳ ಆನಂದವಾಗ್ತದೆ ನಮಗೆ. దేవుడు ఇవన్నీ సృష్టించిన తర్వాత వాటిని చూసి సంతోషపడ్డాడు. దేవుడు ಇವೆಲ್ಲವನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿ దేవుడు ಸಂತೋಷಪಟ್ಟನು. కానీ ಆದರೆ అవ్వ ఆదామును సృష్టించిన తర్వాత, అవ్వ ఆదామనನ್ನ సృష్టి ಮಾಡಿದ ನಂತರ, మనుషులు సృష్టించిన తర్వాత, మనుషులను సృష్టి ಮಾಡಿದ ಮೇಲೆ ఆ మనుషులను చూసి, ఆ మనుషులను ನೋಡಿ చాలా సంతోషమైపోయాడు. బహಳ సంతోషపಟ್ಟನು. చాలా సంతృష్టిగా సంతోషంగా అయిపోయాడు. బహಳ సంతృష్టిಯಿಂದ ಸಂತೋಷ ಹೊಂದಿದನು. ఎందుకు? ಯಾಕೆ చెప్పండి, ఎందుకు? ಯಾಕೆ ಹೇಳಿರಿ? వెరీ గుడ్. ದೇವರ ಸ್ವರೂಪ, ದೇವರ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ನೋಡಿ చూడండి, ఈ లోకంలో సింహం ఉంది, రాజు, ఈ అడవికి రాజుగా పిలుస్తారు. ನೋಡಿ, సింహವಿದೆ, కాడిಗೆ రాజ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತಾರೆ. ఈ కొండలు, ఈ యొక్క పువ్వులు ఇవన్నీ చూసినప్పుడు దేవుడు సంతోషించాడు. ಬೆಟ್ಟಗಳು, ಗುಟ್ಟಗಳು, ಹೂಗಳನ್ನು ನೋಡಿ ದೇವರು ಸಂತೋಷಿಸಿದನು. కానీ ఏమైనా దేవుని స్వరూపంలో ఉన్నాయా? ಯಾವುದಾದರೂ ದೇವರ ಸ್ವರೂಪ ಹೊಂದಿದೆಯೇ? ఉన్నాయా? ఏమైనా ಇದೆಯಾ? ಯಾವುದಾದರೂ దేవుని స్వరూపంలో చేశారు? ಯಾವುದಾದರೂ ದೇವರ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಇದೆಯಾ? సూర్యుడు నాలాగా ఉంటాడు, ಸೂರ್ಯನು ನನ್ನ ಹಾಗೆ ಇರ್ತಾನೆ. బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్ ಅಲ್ಲಿ ಸತ್ಯವಿದೆ ಎಲ್ಲರೂ ಇದೆಯಾ? ఈ అడవికి రాజు అయిన సింహం నాలాగా ఉంటాడు.
ನೋಡಿ ಆ ಕಾಡಿನ ರಾಜ ಆಗಿರುವಂತ ಸಿಂಹ ನನ್ನ ಹಾಗೆ ಇರ್ತಾನೆ. ఎక్కడనుందో బైబిల్ ಇದೆಯಾ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರೂ? కానీ మనుష్యుడు ಆದ್ರೆ ಮನುಷ್ಯನನ್ನು దేవుడు ఏ రీతిగా సృష్టించాడు అంటే దేవుడు ಯಾವ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಾನಂದ್ರೆ తన స్వరూపంలో ದೇವರ ಸ್ವರೂಪದಲ್ಲಿ ఇలా తల ఉండాలా, ನೋಡಿ ಈ ರೀತಿಯಾಗಿ ತಲೆ ಇರಬೇಕು, ఈ రీతిగా చేతులు ఉండాలా, ಈ ರೀತಿಯಾಗಿ ಕೈಗಳಿರಬೇಕು, నాలాగే కాళ్ళు ఉండాలా, ನನ್ನ ಹಾಗೆ ಕಾಲುಗಳು ಅವ್ರಿಗೆ ಇರಬೇಕು, నాలాగే ప్రాణాత్మ దేహాలు ఉండాలా, ನನ್ನ ಹಾಗೆ ಪ್ರಾಣ ಆತ್ಮ ದೇಹಗಳು ಇರಬೇಕು, ఇలా ఉండాలా, ಈ ರೀತಿಯಾಗಿ ಇರಬೇಕು అని దేవుడు ಈ ರೀತಿಯಾಗಿ ಇರಬೇಕೆಂದರೆ ದೇವರು మనిషిని సృష్టించాడు, ಮನುಷ್ಯನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ. అది చూసిన దేవుడు ಅದನ್ನು ನೋಡಿದ ದೇವರು ఎంతో సంతోషపడ్డాడు, ಎಷ್ಟೋ ಸಂತೋಷಪಟ್ಟನು, ఎంతో సంతోషపడ్డాడు. ಎಷ್ಟೋ ಸಂತೋಷಪಟ್ಟನು. ఆ తర్వాత ఇంకొకటి చేయాలనిపించలేదు, ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಬೇರೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಬೇಕೆಂದಾಗ ಅನಿಸಲಿಲ್ಲ ಆತನಿಗೆ. ఆ తర్వాత ఆయనతో సంతోషంగా ఉండడం గడపడం మొదలు పెట్టారు. ನೋಡಿ ಆತನೊಂದಿಗೆ ಅವರೊಂದಿಗೆ ಹೆಚ್ಚು ಸಮಯ ಕಳೆಯಲಿಕ್ಕೆ ಸಂತೋಷಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. ఆయన ప్రతి చల్లటి సమయంలో, ಪ್ರತಿ ಪ್ರಾಂತ ಕಾಲದ ಸಮಯದಲ್ಲಿ, ప్రతి చల్లటి సమయంలో, ಪ್ರತಿ ಸಂಜೆಯ ವೇಳೆಯಲ್ಲಿ ఆయన దేవుని దగ్గర మరి ఈ మనుషుల దగ్గరికి వచ్చి ದೇವರು ಮನುಷ್ಯರ ಬಳಿಗೆ ಬಂದು, ఆదాము ಆದಾಮನೇ, నా కుమారుడా, ನನ್ನ ಪ್ರೀತಿಯ ಕುಮಾರನೇ, అవ్వా ಅವ್ವಾ ఎక్కడున్నారు ಎಲ್ಲಿದ್ದೀರಾ ನೀವು అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ಅವರ ಬಳಿಗೆ ಹೋಗಿ దేవుడు సంతోషంగా వాళ్ళ సమయాన్ని గడిపేవారు. ಸಂತೋಷವಾಗಿ ದೇವರು ಅವರ ಜೊತೆ ಸಮಯವನ್ನ ಕಳೀತಾ ಇದ್ದರು. ఆకలేసేది కాదు, ಹಸು ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ, వారికి ఇది కావాలా అది కావాలా అనిపించేది కాదు. ನನಗೆ ಅದು ಬೇಕು ಇದು ಬೇಕಂತ ಯಾವುದೇ ತರ ಆತರ ಅನಿಸ್ತಾ అయ్యో ಇರ್ಲಿಲ್ಲ. దాహం వేసేస్తుంది, నీళ్ళు లేదు అనట్లేదు వాళ్ళు. ಅಯ್ಯೋ ನನಗೆ ದಾಹ ಆಗ್ತಾ ಇದೆ ನೀರಿಲ್ಲ ಅಂತ ಅನಿಸ್ಲಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. అయ్యో కొత్త కొత్త వస్త్రాలు కావాలనట్లేదు వాళ్ళు. ಅಯ್ಯೋ ನನಗೆ ಹೊಸ ಹೊಸ ವಸ್ತ್ರಗಳು ಬಟ್ಟೆಗಳು ಬೇಕೆಂದಾಗ ಅನಿಸ್ಲಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. అయ్యో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కాళ్ళు నొప్పి వచ్చేస్తామని అనట్లేదు. ಅಯ್ಯೋ ಇಲ್ಲಿಂದ ನನ್ನ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋದಕ್ಕೆ ನನ್ನ ಕಾಲು ఇదిగో ఈ వ్యాధి ఆ వ్యాధి అని చెప్పట్లేదు. ಈ ವ್ಯಾಧಿ ಈ ರೋಗ ಆ ರೋಗ ಎಂಬ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಅವರು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ వాళ్ళ దగ్గర ఎవరున్నారు? ಅವ್ರ ಜೊತೆ ಯಾರಿದ್ದಾರೆ? ఎవరున్నారంటే ಯಾರಿದ್ದಾರೆ ಅವ್ರ ಜೊತೆ? దేవుడు ఉన్నాడు, ದೇವರಿದ್ದಾನೆ. వారిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ಅವರನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಸೃಷ್ಟಿಕರ್ತನ ಸಂಗಡ ಇದ್ದಾನೆ. ఆ సృష్టికర్త ఉన్నప్పుడు ಆ ಸೃಷ್ಟಿಕರ್ತನ ಇರುವಾಗ తలనొప్పి లేదు వాళ్ళకి, ತಲೆನೋವಿಲ್ಲ ಅವ್ರಿಗೆ, కాళ్ళు నొప్పులు లేవు, ಕಾಲು ನೋವುಗಳಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. అయ్యో ಅಯ್ಯೋ ఏటీఎం లో డబ్బులు కావాలి, ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಹಣ ಬೇಕು, అయ్యో నాకు అది లేదే, ಅಯ್ಯೋ ನನಗೆ ಅದು ಇಲ್ಲವೇ, నాకు ఇది లేదే, ಇದು ಇಲ್ಲವೇ, అలాంటి కొరతే లేదు ಆ వాళ్ళకి. ರೀತಿಯಾದಂತ ಕೊರತೆ ಅವರಲ್ಲಿ ಇರಲೇ ಇಲ್ಲ. టైంకి మంచి ఆహారం, ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಾದ ಒಳ್ಳೆ ಆಹಾರ, మంచి నీళ్లు, ಒಳ್ಳೆ ನೀರು, కల్తీ అయిపోయింది కాదు, ಅದು ಕಲುಷಿತವಾದ ನೀರಲ್ಲ, పీల్చుకోవడానికి మంచి గాలి, ಸೇವಿಸಲಿಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಗಾಳಿ, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ಅವ್ರಿಗೆ ಏನ್ ಬೇಕು ಅವೆಲ್ಲವೂ అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ಅವೆಲ್ಲವೂ ಇದೆ ಅವ್ರ ಬಳಿ. అయ్యో నాకు ఈ రాత్రికి మళ్ళీ వంట వండుకోవాలి, ಆದ್ರೆ ರಾತ್ರಿಗೆ ನಾನು ಊಟ ಅಡಿಗೆ ಮಾಡ್ಕೋಬೇಕು, అయ్యో అది చెయ్యాలి, ಅಯ್ಯೋ ನಾನು ಅದನ್ನು ಮಾಡ್ಬೇಕು, అయ్యో ఈ పని చేస్తే నాకు శాలరీ దొరుకుతుంది, ಅಯ್ಯೋ ನಾನು ಈ ಕೆಲಸ ಮಾಡಿ ನನಗೆ ಸಂಬಳ ಸಿಗುತ್ತೆ, లేదంటే నాకు దొరకదు, ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನನಗೆ అలాగే లేదు. ಆ ರೀತಿಯಾದ ಯಾವುದು ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ వాళ్ళ దగ్గర ఎవరున్నారు? ಅವರ ಸಂಗಡ ಯಾರಿದ್ದಾರೆ? ఎవరున్నారు? ಯಾರಿದ್ದಾರೆ ಅವ್ರ ಜೊತೆ? వాళ్ళు సృష్టించిన ಅವರನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ సృష్టికర్త, ಸೃಷ್ಟಿಕರ್ತನಿದ್ದಾನೆ. ఆ తండ్రి అయినా ಆ ತಂದೆಯಾದ దేవుడు. ದೇವರು. అయితే ఒక రోజు ಆದ್ರೆ ಒಂದು ದಿನ దేవుడు చెప్పాడు, ದೇವರು ಹೇಳಿದನು, ఈ చెట్లు ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు ఫలం మీరు తినండి, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం తినకూడదు. ಈ ತೋಟದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲಾ ಮರದ ಹಣ್ಣುಗಳನ್ನ ತಿನ್ನಿರಿ, ಆದರೆ ಈ ಮರದ ಹಣ್ಣನ್ನ ಮಾತ್ರ ನೀವು ತಿನ್ನಬೇಡಿರಿ. ఒక మాట చెప్పారు అంతే. ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿದ್ರೆ ಅಷ್ಟೇ. అయితే మనిషి ఏం చేశాడంటే ಮನುಷ್ಯ ಏನ್ ಮಾಡ್ದ ಅಂತಂದ್ರೆ 3వ అధ్యాయంలో చూస్తే, 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదికాండ 3వ అధ్యాయంలో చూస్తే ಆದಿಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನೋಡುವಾಗ ఆ మనిషి ಆ ಮನುಷ್ಯನು బయట చూడద్దు, ಸತ್ಯವೇದವನ್ನು నేను చెప్పినప్పుడే చూడండి, ನಾನು ಹೇಳಿದಾಗಲೇ ನೀವು ನೋಡ್ರಿ, ఓకే నన్ను చూడండి. ನನ್ನನ್ನು ಗಮನಿಸ್ರಿ. ఎందుకంటే ఆ మాట ఒక్కటంటే మీ హృదయంలోకి వెళ్తే అది చాలా అద్భుతాన్ని తీసుకొస్తుంది. ಆ ಒಂದು ಮಾತು ನಿಮ್ಮ ಹೃದಯದ ಒಳಗಡೆ ಹೋದ್ರೆ ತುಂಬಾ ಅದ್ಭುತವನ್ನು. నేను చూడమన్నప్పుడే చూడండి, ನಾನು ನೋಡಿ ಅಂತ ಹೇಳುವಾಗಲೇ ನೋಡಿ, బైబిల్ తెరవమన్నప్పుడే తెరవండి, ಬೈಬಲ್ ತೆಗೀರಿ ಅಂತ ಹೇಳುವಾಗಲೇ ತೆಗೀರಿ. అయితే ఒక స్టోరీ లాగా మీకు చెప్తాను, అది మీలో ఉండిపోతావా? ನಾನು ಕಥೆಯಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಇದು ನಿಮ್ಮಲ್ಲಿಯೇ ಇದ್ದು ಬಿಡ್ತದೆ. అయితే అదే సమయంలో ఆ 3వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ಅದೇ ಸಮಯದಲ್ಲಿ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಏನ್ ನಡೆದಿದೆ ಅಂತಂದ್ರೆ, మనిషి ఏం చేశాడు? ಮನುಷ್ಯನ ಏನ್ ಮಾಡಿದ? దేవుని మాటని ದೇವರ ಮಾತನ್ನು వినలేదు. ಕೇಳಲಿಲ್ಲ. పాపం అంటే ఏంటి? ಪಾಪ ಅಂದ್ರೆ ಏನು? పాపం అంటే ఏంటి ఏదో మీకు తెలుసా? ಪಾಪ ಅಂದ್ರೆ ಏನಂತ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? సైతాన్ పని చేయడం, తప్పుగలని పాపం అంటారు. ತಪ್ಪುಗಳನ್ನು ಪಾಪ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಿ. దేవుడికి విరోధంగా ఏదైనా చేయడము,
విరోధంగా నడుచుకుని దేవునికి విరోధంగా నడుచుకుని ఉంటాడట. దేవుని మాట వినకపోవడం, దేవుని మాటను వినకపోవడం. పాపం అంటే ఏంటి? ಪಾಪ ಅಂದ್ರೆ ಏನು? దేవుని మాటను వినకపోవడం అంటున్నారు కొంతమంది. ಕೆಲವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರ ಮಾತನ್ನ ಕೇಳದೆ ಹೋಗುವುದು. ఇంకా ಮತ್ತೆ ఓకే, వెరీ గుడ్. ಬಹಳ ಸಂತೋಷ. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ಆದರೆ ಸತ್ಯವೇದ ಏನ್ ಹೇಳ್ತದೆ ಗೊತ್ತಾ? దేవుని మాటను ದೇವರ ಮಾತನ್ನು అతిక్రమించడమే ಅತಿಕ್ರಮಣ ಮಾಡುವುದೇ పాపం. ಪಾಪ. పాపం అంటే ಪಾಪ ಅಂದ್ರೆ వ్యభిచారము, ವ್ಯಭಿಚಾರವು, దొంగము, ಕಳ್ಳತನ, లేకపోతే ఇంకా ఎవరినో పొడిచేయడము, ಬೇರೆಯವರ ಚುಚ್ಚುವಂತದ್ದು, చంపేయడము, ಸಾಯಿಸುವಂತದ್ದು, ఎత్తుకెళ్ళిపోవడము, ಎತ್ಕೊಂಡು ಹೋಗುವಂತದ್ದು, ఇవన్నీ పాపమే. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ಪಾಪ. కానీ ಆದ್ರೆ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ಸತ್ಯವೇದ ಏನ್ ಹೇಳ್ತದೆ ಗೊತ್ತಾ? దేవుని మాటను అతిక్రమించడమే పాపం. ಆಜ್ಞೆಯನ್ನ ಮೀರುವಂತದ್ದೇ ಪಾಪವಾಗಿದೆ. చదివారా? ಓದಿದ್ದೀರಾ? ఆజ్ఞను అతిక్రమించడమే ఆజ్ఞೆಯನ್ನ ಮೀರುವಂತದ್ದೇ పాపం. ಪಾಪವಾಗಿದೆ. అయితే ఈ రోజు ఈ 3వ అధ్యాయంలో ఏం చేశారంటే దేవుని మాటను అతిక్రమించారు. ಆದ್ರೆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅವ್ರು ಏನ್ ಮಾಡಿದ್ರೆ ದೇವರ ಆಜ್ಞೆಯನ್ನ ಅವರು ಮೀರಿದರು. అప్పుడు దాకా వారి జీవితంలో చాలా హ్యాపీ. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ಬಹಳ ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿದ್ದರು. దేవుడు వచ్చేవాడు, చక్కగా మాట్లాడేవారు. ಪ್ರತಿ ಸಾಯಂಕಾಲ ದೇವರು ಬರ್ತಾ ಇದ್ರು, ದೇವರೊಂದಿಗೆ ಇವರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರು. వారికి ఏం కావాలో అవన్నీ ఉండేవి. ಅವ್ರಿಗೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆಯೋ ಎಲ್ಲವೂ ಕೂಡ ಅವರಿಗೆ ಇತ್ತು. చింత లేదు, ಚಿಂತೆ ಇಲ್ಲ, మానసిక వ్యాధులు లేవు, ಮಾನಸಿಕವಾದಂತ ಯಾವುದೇ ವೇದನೆಗಳು, శారీరక వ్యాధులు లేవు, ಶಾರೀರಿಕವಾದ ವೇದನೆಗಳು ಇಲ್ಲ. ఆలోచన అది ఉండాలా ఇది ఉండాలా, అది లేదు ఇది లేదు లేదు, ಅದೇ ಇರಬೇಕು ಇದು ಇರಬೇಕೆಂದ್ರೆ ಯಾವುದೇ ರೀತಿಯ ಆಲೋಚನೆ ಅವರಲ್ಲಿ ಇಲ್ಲ. అంత సమృద్ధి, ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮೃದ್ಧಿ, అంత సమృద్ధి. ಎಲ್ಲ ಸಮೃದ್ಧಿನೇ. వాళ్ళకి ఏం కావాలో అంత సమృద్ధిగా ఉంది. ಅವರಿಗೆ ಬೇಕಾದೆಲ್ಲವೂ ಕೂಡ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಇದೆ. జ్ఞానం సమృద్ధిగా ఉంది, ಜ್ಞಾನವು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಇದೆ, బుద్ధి సమృద్ధిగా ఉంది, ಬುದ್ಧಿ ಸಮೃದ್ಧಿಯಾಗಿದೆ, డబ్బు ధనము అంత సమృద్ధిగా ఉంది, ಹಣವು ಘನತೆಯು ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮೃದ್ಧಿಯಾಗಿದೆ, సమృద్ధిగా ఉన్నాయి. ಸಮೃದ್ಧಿಯಾಗಿದೆ. కానీ ಆದ್ರೆ ఎప్పుడైతే ಯಾವಾಗ ಅವರು దేవుని మాట వినకన్నా, ದೇವರ ಮಾತನ್ನ ಕೇಳದೆ ಹೋದ್ರು, దేవుని మాటకి లక్ష్యం ఇవ్వకన్నా, ದೇವರ ಮಾತಿಗೆ ಲಕ್ಷ್ಯ ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ಹೋದರು, వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాటకి వినకన్నా వాళ్ళు మరి అతిక్రమించి పాపాన్ని చేశారు. ನೋಡಿ, ದೇವರ ಮಾತನ್ನ ಕೇಳದೆ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರಿ ಪಾಪವನ್ನ ಮಾಡಿದರು. పాపం చేసిన తర్వాత, ಪಾಪ ಮಾಡಿದ ನಂತರ, పాపం చేసిన తర్వాత అండి ಪಾಪ ಮಾಡಿದ ನಂತರ తలనొప్పి స్టార్ట్ అయ్యింది, ಅವರಿಗೆ ತಲೆನೋವು ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು, కడుపు నొప్పి స్టార్ట్ అయింది, ಹೊಟ್ಟೆ ನೋವು ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. జానడు పొట్ట చెప్తారు కదా, జానడు పొట్ట, ಈ ಗೇಣುದ್ದ ಹೊಟ್ಟೆ, కోటి విద్యలు కూటి కొరకు కరెక్ట్. ಕೋಟಿ ವಿದ್ಯೆಗಳು ಈ ಗೇಣಿಂದ ಹೊಟ್ಟೆಗೋಸ್ಕರ ಎಂಬುದು అప్పుడే మొదలైంది. ಆಗ್ಲೇ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ఈ జానడు పొట్ట కోసము ಈ ಗೇಣುದ್ದ ಹೊಟ್ಟೆಗೋಸ್ಕರ కోటి విద్యలు ಕೋಟಿ ವಿದ್ಯೆಗಳು అప్పుడే స్టార్ట్ అయ్యింది. ಆಗ್ಲೇ ಪ್ರಾರಂಭವಾಯಿತು. మనిషిను ఆశ ఎక్కువైపోయి, ಆಶೆಗಳು ಅಧಿಕವಾಯಿತು. డబ్బు డబ్బు ಹಣ ಹಣ రన్నింగ్ చేస్తున్నాడు, డబ్బు కోసం ಓಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಹಣಕ್ಕಾಗಿ. దేనికోసం రన్నింగ్ చేస్తున్నాడు? ಯಾವುದಕ್ಕಾಗಿ ಮನುಷ್ಯನು ಓಡ್ತಾ ಇದ್ದಾನೆ? డబ్బు డబ్బు, ಹಣ ಹಣ, ధనము ధనము, ಹಣ ಹಣ, ఆస్తులు ఆస్తులు, ಆಸ್ತಿಗಳು ಆಸ್ತಿಗಳು. ఆ రోజే మొదలైంది. ಆ ದಿನವೇ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ఈ రోజు ఆస్తి కోసం ಈ ದಿನ ಆಸ್ತಿಗಾಗಿ సొంత అన్నీనే ಸ್ವಂತ ಅಣ್ಣನನ್ನೇ ఏసై పర్లేదు, ಹಾಕ್ಬಿಡು, ಪರವಾಗಿಲ್ಲ. అక్కనే ಅಕ್ಕನೇ ఏసై, ಹಾಕ್ಬಿಡು, చెల్ల ತಂಗಿನ పర్లే, ಪರವಾಗಿಲ್ಲ, అమ్మ ಅಮ್ಮನ నాన్న ತಂದೆನ అవసరం లేదు. ಅವಸರ ಬೇಕಾಗಿಲ್ಲ. ఆస్తి కావాలా, ಆಸ್ತಿ ಬೇಕು, ధనం కావాలా, ಹಣ ಬೇಕು, బంగారం కావాలా, ಬಂಗಾರ ಬೇಕು, ఎండి కావాలా. ಬೆಳ್ಳಿ ಬೇಕು. అప్పుడు దాకా ఏంటి ఇవన్నీ ఉండేవి కాదు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇದ್ದಿದ್ದಿಲ್ಲ. ఎప్పుడైతే పాపము ಯಾವಾಗ ಪಾಪವು ಯಾವಾಗ ಪಾಪವು ఈ లోకంలో ఎంటర్ అయిందో, ಈ ಲೋಕದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿತೋ, దేవుని నుంచి దూరం అయ్యారో, ದೇವರಿಂದ ದೂರ ಹೋದರೋ, దేవుని మాటలు వినకన్నా ఉన్నారో, ದೇವರ ಮಾತುಗಳನ್ನ ಕೇಳದೆ దేవుని ಹೋದರೋ, మాటలకు చెవి ఒక్కలేదు, ದೇವರ ಮಾತಿಗೆ ಕಿವಿ ಕೊಡಲಿಲ್ಲವೋ, వారి జీవితంలో ఏమొచ్చింది? ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಏನ್ ಬಂತು? డబ్బు సమస్య, ಹಣದ ಸಮಸ್ಯೆ, ధనము సమస్య, ಧನದ ಸಮಸ್ಯೆ ಬಂತು, ఆకలి, ಹಸಿವು, దాహం, ದಾಹ ಆಗ್ತಿದೆ, వ్యాధులు, ವ್ಯಾಧಿಗಳು, అనారోగ్యం, ಅನಾರೋಗ್ಯ, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో వచ్చాయి. ಇವೆಲ್ಲವೂ ಜೀವಿತದಲ್ಲಿ ಬಂದವು. అప్పుడు దాకా జలుబు లేదు, ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ಯಾವ ರೋಗಗಳು ಅವರಿಗೆ ಇಲ್ಲ, అప్పుడు దాకా ఏ రోగము లేదు, ಯಾವ వాళ్ళకి ರೋಗಗಳು ಕೂಡ ಇರಲಿಲ್ಲ, ఏమీ లేదు. ಏನೂ ಇಲ್ಲ. ఎప్పుడైతే దేవుని మాటకు దూరం అయిపోయారో, ಯಾವಾಗ ದೇವರ ಮಾತಿಗೆ ದೂರವಾದ್ರು, ఎప్పుడైతే దేవునికి సన్నిధికి దూరం అయిపోయారో, ಯಾವಾಗ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಅವರು ದೂರ ಹೋದ್ರು, ఎప్పుడు దేవుని రాజ్యానికి దూరం అయ్యారో, ಯಾವಾಗ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಅವರು ದೂರವಾದ್ರು, దేవుని మాటకు వినకన్నా ದೇವರ ಮಾತು ಕೇಳದೆ దేవునికి
దూరంగా అయిపోయారో, ದೇವರಿಗೆ ದೂರವಾಗಿ ಹೋದರೋ, అప్పుడు ಆಗ ఇవన్నీ రావడం మొదలయ్యాయి. ಇವೆಲ್ಲವುಗಳು ಬರುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. అమ్మా ಅಮ್ಮ ఏంటైంది అప్పుడు? ಏನಾಯ್ತಾಗ దేవునికును ದೇವರಿಗೂ మనిషికి ಮನುಷ್ಯರಿಗೂ గ్యాప్ వచ్చింది. ಒಂದು ಖಾಲಿಯ ಸ್ಥಳ, ಒಂದು ಖಾಲಿ ಆಯ್ತು, ఒక ఖాళీ స్థలం వచ్చింది, ಒಂದು ಬೇರ್ಪಡುವಿಕೆ ಆಯ್ತು. చాలా వ్యత్యాసం వచ్చింది. ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ಬಂದವು. దేవుడికి మనిషికి చాలా వ్యత్యాసం అయిపోయింది. ದೇವರಿಗೂ ಮನುಷ್ಯನಿಗೂ ಬಹಳ ದೂರವಾಯಿತು. ఇప్పుడు మనిషి దేవుని మాట వినట్లేదు. ಈಗ ಮನುಷ್ಯನು ದೇವರ ಮಾತನ್ನ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. దేవుని సన్నిధిని పొందుకోలేకపోతున్నాడు. ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳದೆ, దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాడు. ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన వెలుగు, మరి దేవుని వెలుగును పొందుకోలేకపోతున్నాడు. ದೇವರ ಬೆಳಕು ಜನರು ಹೊಂದದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని మాట ఏంటంట? ದೇವರ ಮಾತುಗಳು ಏನಂತೆ? జీవము. ಜೀವವು. దేవుని మాటలో ఏముంది? ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? జీవం ఉంది, ಜೀವವಿದೆ. ఇప్పుడు దేవుని మాటలు వినకపోతే, ಈಗ ದೇವರ ಮಾತನ್ನ ಕೇಳದೆ ಹೋದರೆ వారిలో జీవం ఎలా వస్తుంది? ಅವರಲ್ಲಿ ಜೀವ ಹೇಗೆ ಬರುತ್ತದೆ? కష్టమే కదా. ಕಷ್ಟ ಅಲ್ವಾ? ఆ రీతిగానే ಆ ರೀತಿಯಾಗಿಯೇ వారి జీవితం అంతా అలాగే అయిపోయింది. ಅವರ ಜೀವಿತವೆಲ್ಲ ಹಾಗೆ ಆಗೋಯ್ತು. దేవునికి దూరం అయిపోయారు. ದೇವರಿಗೆ ದೂರವಾಗುವುದು. ఓకే. ఆ తర్వాత తండ్రి అనే దేవుడు, ಅದಾದ ನಂತರ ತಂದೆಯಾದ ದೇವರು, ఓకే మీరు ఈ రీతిగా పాపం చేసి దూరం అయిపోయారు, ನೀವು ಈ ರೀತಿ ಪಾಪ ಮಾಡಿ ದೂರ ಹೋಗಿದ್ದೀರಿ, ఇలా కాదు, ಈ ರೀತಿ ಅಲ್ಲ, వీరిని ఎలాగైనా ಇವರನ್ನು ಹೇಗಾದ್ರೂ ಮಾಡಿ, ఏదో ఒకటి చేసి ಏನಾದ್ರೂ ಒಂದು ಮಾಡಿ మరలా నా దగ్గరికి తీసుకోవాలా, ಮತ್ತೆ ನನ್ನ ಕಡೆಗೆ ಇವರನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳ, వీరిని పరిశుద్ధపరచాలా, ಇವರನ್ನು ನಾನು ಪರಿಶುದ್ಧ ಮಾಡಬೇಕು. ఎందుకంటే మన దేవుడు ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ದೇವರು పరిశుద్ధమైన దేవుడు కనుక, ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರಾಗಿರುತ್ತಾರೆ, పాపాన్ని ఇష్టపడ్డ కనుక, ಪಾಪವನ್ನು ಇಷ್ಟಪಡದವನು, అందుకే ಅದಕ್ಕಾಗಿಯೇ ఆ పాపమును తీసి ಆ ಪಾಪವನ್ನು ತೆಗೆದುಹಾಕಿ మరలా ಮತ್ತೆ ఆయన దగ్గరికి తీసుకోవాలని ಆತನ ಬಳಿಗೆ ಕರೆತರುವುದು ఆశపడుతున్నాడు. ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకనేసి ఈ లోకానికి ಅದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ తన ఒకే ఒక కుమారుడు, ಆತನ ಒಬ್ಬನೇ ಒಬ್ಬನ ಮಗನ, యోహాను సువార్త 3:16 ఉంటది, ಯೋಹಾನನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 3:16 ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఒకే ఒక కుమారుడైన ಒಬ್ಬನೇ ಒಬ್ಬನ ಮಗನಾದ యేసుక్రీస్తు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఆయన మన దగ్గరికి పంపించాడు. ಆತನನ್ನು ನಮ್ಮ ಬಳಿಗೆ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది? ಆತನು ಬಂದ ನಂತರ ಏನ್ ನಡೆದಿದೆ? మన కోసం వచ్చారు. ఆయన ಆತನು ನಮಗೋಸ್ಕರ ಬಂದನು. ఎలా బ్రతకాలో చూపించారు. ಹೇಗೆ ನಾವು ಬದುಕಬೇಕು ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟನು. తండ్రి అయిన దేవుడికి మరలా మనము పాపం చేసినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడికి ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో నేర్పించారు. ನಾವು ಪಾಪ ಮಾಡಿದಾಗ ಮತ್ತೆ ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿಗೆ ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂದು లోకంలో ఏ రీతిగా బ్రతకాలో తెలియజేశారు. ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ನಾವು ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕು ಕಲಿಸಿಕೊಟ್ಟನು. ఆయన ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కోసం మీరు వెతుకుతున్నారు. ಅಯ್ಯೋ ನನ್ನ ಪ್ರೀತಿಯ ಜನರೇ, ನೀವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವುದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే కొట్టుకుంటున్నారు, చస్తున్నారు, సమయం అంతా వేస్ట్ చేస్తున్నారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿಯೇ ಹೊಡೆದಾಡ್ತಾ ಇದ್ದೀರಿ, ಬಡ್ತಾ ಇದ್ದೀರಿ, ನೀವು ಸಾಯ್ತಿದ್ದೀರಿ. ఇదిగో నన్ను పంపించిన నా తండ్రి, ಇಗೋ ನನ್ನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟ ನನ್ನ ತಂದೆ పరలోకం నుండి ಪರಲೋಕದಿಂದ మీ కొరకు ನಿಮಗೋಸ್ಕರ సమస్తం ఉంచాడు. ಸಮಸ್ತವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అక్కడ ಅಲ್ಲಿ రెండో మరణం లేదు. ಎರಡನೆಯ ಮರಣ ಅನ್ನೋದೇ ಇಲ್ಲ, ఈ లోకంలోనే ఉంది. ಈ ಲೋಕದಲ್ಲಿಯೇ ಇದೆ. మీరు సంపూర్ణమైన సమృద్ధి ఉంది అక్కడ. ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಸಂಪೂರ್ಣವಾದ ಸಮೃದ್ಧಿ ಇದೆ. నిత్య జీవం ఉంది అక్కడ. ನಿತ್ಯ ಜೀವ ಇದೆ ಅಲ್ಲಿ. తండ్రి దగ్గర ఉండొచ్చు, ನೀವು ತಂದೆಯ ಹತ್ತಿರ ಇರಬಹುದು, కానీ ఈ లోకంలో ಆದರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలా, ಪರಿಶುದ್ಧವಾದ ಜೀವಿತವನ್ನು దేవుని రాజ్యమును వెతకాలా, ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಹುಡುಕಬೇಕು. అప్పుడే ಆಗಲೇ ఆ రక్షణ పొందుకుంటేనే ಆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದರೇನೆ ఆ నరకముల నుంచి, ಆ ನರಕದಿಂದ, ఆ గొప్ప పాపముల నుంచి ಆ ದೊಡ್ಡ ಪಾಪದಿಂದ ನೀವು విడిపింపబడతారు ಬಿಡಿಸಲ್ಪಡ್ತೀರಿ అని చెప్పి యేసయ్య ಆ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ఈ లోకంలో చెప్తా ಈ ಲೋಕದಲ್ಲಿ ಹೇಳ್ತಾ తన పరిశుద్ధమైన రక్తమును ಆತನ ಪರಿಶುದ್ಧವಾದ ರಕ್ತವನ್ನು ఆ కల్వరి శిలువలో ಆ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ఇచ్చి ಕೊಟ್ಟು మరణించారు. ಮರಣವನ್ನು ಹೊಂದಿದನು. మన కొరకు బలిగా అయిపోయారు. ನಮಗಾಗಿ ಬಲಿಯಾಗಿ ಆದನು. ఆ రీతిగా జరగడం వల్ల, ಆ ರೀತಿಯಾಗಿ ನಡೆಯುವುದರ ಮೂಲಕ ఈ రోజు ఈ ದಿನ ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ పరిశుద్ధವಾದ రక్తವು మన కోసం ఉంది. ನಮಗೋಸ್ಕರ ಇದೆ. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ಈಗ ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿ ನಾವು ಹೋಗಬೇಕಾದರೆ యేసు నామములో మాత్రమే వెళ్ళగలము. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾಮದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಹೋಗಲು ಸಾಧ್ಯ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ?
ఇప్పుడు మీరు కోల్పోనివన్నీ తిరిగి రావాలి అని అనుకుంటే ನೀವು ಕಳ್ಕೊಂಡದೆಲ್ಲವೂ ಮತ್ತೆ ತಿರುಗಿ ನಿಮಗೆ ಸಿಗಬೇಕು. ఆ తండ్రి అయిన దేవుని స్వరం వినాలి అని ಆ ತಂದೆಯಾದ ದೇವರ ಸ್ವರ ನೀವು ಕೇಳಬೇಕು. ఆ తండ్రి దగ్గర మనం మాట్లాడాలి అంటే ಆ ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿ ನಾವು ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ లేదు ఈ లోకంలో మనకు కావాల్సిన ధనము, ఈ వెండి బంగారము లేకపోతే ఆస్తులు ఇవన్నీ కూడా రావాలి అని అనుకుంటే ಒಂದು ವೇಳೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತಹ ಬೆಳ್ಳಿಯು ಬಂಗಾರವು ಆಸ್ತಿಗಳು ನಮಗೆ ಮತ್ತೆ ಸಿಗಬೇಕು ಅಂತಂದ್ರೆ మనం చేయవలసింది ఏంటో తెలుసా? ನಾವು ಮಾಡಬೇಕಾದದ್ದು ಏನು ಗೊತ್ತಾ? ఆ యేసయ్య రక్తం దగ్గరికి వెళ్ళాలా, ಆ ಯೇಸುವಿನ ರಕ್ತದ ಬಳಿಗೆ ಬರಬೇಕು, ఆ యేసయ్య చెప్పిన మాటలు వినాలా. ಆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಕೇಳಬೇಕು. మరి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చేశారు అంటే ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಏನ್ ಮಾಡಿದ್ರು? 12 మంది శిష్యుల్ని లేవనెత్తి 12 ಜನ ಶಿಷ್ಯರನ್ನು ಎಬ್ಬಿರಿಸಿ సంఘాలు ఈ రీతిగా లేవనెత్తబడ్డాయి, ಸಭೆಗಳು ಈ ರೀತಿಯಾಗಿ కట్టబడ్డాయి. ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದ್ದು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఈ రోజు ಈ ದಿನ మీరు కాలేజీకి వెళ్తే అక్కడ నేర్పించరు ఇవన్నీ, ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಿಮ್ಮ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ ನಿಮಗೆ ಕಲಿಸಿಕೊಡೋದಿಲ್ಲ, స్కూల్లో నేర్పించరు. ಸ್ಕೂಲ್ಗಳಲ್ಲಿ ಕಲಿಸಿಕೊಡೋದಿಲ್ಲ. నేర్పిస్తున్నారు స్కూల్లో, ಕಲಿಸಿಕೊಡ್ತಾರೆ ಇವೆಲ್ಲವನ್ನು. స్కూల్లోని కాలేజీల్లోని పాఠశాలలో ఇంకెక్కడ నేర్పించరు. ಸ್ಕೂಲಲ್ಲಿ ಕಾಲೇಜಲ್ಲಿ ಪಾಠ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಇದನ್ನು ಯಾರು ಕಲಿಸಿಕೊಡೋದಿಲ್ಲ. నేర్పిస్తారండి? ಕಲಿಸ್ತಾರೆ ಅಂದ್ರೆ నేర్పించరు. కానీ ಆದರೆ చర్చిలో మాత్రమే నేర్పిస్తారు. ಸಭೆಯಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಕಲಿಸುತ್ತಾರೆ. ఇదే సత్యం. ಇದೇ ಸತ್ಯ. ఒక రోజు మనిషి పుట్టాలి, ಒಂದು ದಿನ ಮನುಷ್ಯನು ಹುಟ್ಟಬೇಕು. ఆ మనిషి పాపం చేశాడు కనుక ಆ ಮನುಷ್ಯನು ಪಾಪ ಮಾಡಿರುವುದರಿಂದ చావాలి, ಅವನು ಸಾಯಬೇಕು. అయితే చనిపోయిన తర్వాత ಆದ್ರೆ ಸತ್ತ ನಂತರ నరకం ఒకటి ఉంది, ನರಕ ಅನ್ನೋದೊಂದಿದೆ, పరలోకం ఒకటి ఉంది. ಪರಲೋಕ ಅನ್ನೋದೊಂದಿದೆ. యేసయ్య మాటలు వింటే ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಿದರೆ వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ಅವರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರಂದ್ರೆ యేసయ్య ఉన్న దగ్గరికి వెళ్తారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಇರೋ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. యేసయ్య ఎక్కడ ఉంటారు? ಯೇಸು ಎಲ್ಲಿದ್ದಾರೆ? పరలోకంలో ఉంటారు. ಪರಲೋಕದಲ್ಲಿದ್ದಾನೆ. అందుకే ಅದಕ್ಕೆ పరలోకం వెళ్తారు. ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. లేదు, ಇಲ್ಲ, ఈ లోకంలో చాలా మంది నేనే దేవుణ్ణి, నేనే అది, నేను ఇది అని చెప్పుకొని చాలా మంది ఈ లోకంలోకి వచ్చారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾನೇ ದೇವರೆಂಬುದಾಗಿ ಅದು ಇದನ್ನು ಹೇಳ್ಕೊಂಡು ಅನೇಕರು ಬಂದರು. వాళ్ళ మాటలు వింటే ಅವರ ಮಾತುಗಳನ್ನ ಕೇಳುವುದು, అరే మీ నాన్నకి తన్నాలు రా, మీ నాన్నకి ఆస్తి అడుగురా, అరే మీ అమ్మకి ఆస్తి అడుగురా, లేకపోతే అలా చేయరా ఇలా చేయరా అని చెప్పిన మీ స్నేహితుల మాట వింటే ನೀವೇನಾದ್ರೂ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರ ಮಾತನ್ನ ಕೇಳಿ ಅಪ್ಪ ಅಮ್ಮನ ಒಡೆಯದಾಗ್ಲಿ ಬೈಯೋದಾಗ್ಲಿ ಅವರ ಹತ್ರ ಆಸ್ತಿಯನ್ನ ಕೇಳೋದಾಗ್ಲಿ ಮಾಡುವುದಾದರೆ, లేదు మనం ఇలా బ్రతకాలా, మా జీవితం ఎంజాయ్ చేయాలా, యంగ్ టైంలో ఉన్నాము, యవన కాలంలో ఉన్నాము, బాగా ఎంజాయ్ చేయాలా అని అనుకుంటే ಒಂದು ವೇಳೆ ನಾವೀಗ ಯವನಸ್ಥರಾಗಿದ್ದೀವಿ, ನಾವು ಬಹಳ ಸಂತೋಷ ಪಡಬೇಕು, ಉಲ್ಲಾಸ ಪಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ನೀವೇನೋ ಆ ರೀತಿ ಅಂದುಕೊಳ್ಳುವುದಾದರೆ, ఎంజాయ్ చేయాలా అని అనుకుంటే, ಉಲ್ಲಾಸ ಪಡಬೇಕು, ಸಂತೋಷಿಸಬೇಕು, ಸುಖಿಸಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ, నువ్వు ఎవరిని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నావు, ಯಾರನ್ನ ನೋಡಿ ನೀನು ಖುಷಿ ಪಡಬೇಕಂತ ಅನ್ಕೊಳ್ತಾ ಇದೆಯೋ వాళ్ళు ఎక్కడ ఉంటారో ಅವ್ರು ಎಲ್ಲಿರ್ತಾರೆ, మీరు కూడా అక్కడే ఉంటారు. ನೀವು ಕೂಡ ಅಲ್ಲೇ ಇರ್ತೀರಾ. మీకు గ్యారెంటీ ఉందా మీ స్నేహితుడు పరలోకంలో ఉంటాడని? ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತನು ಪರಲೋಕದಲ್ಲಿ ಇರ್ತಾನೆ ಅಂತ ನಿಮಗೆ ಖಚಿತ ಇದೆ. నిజంగా మీ స్నేహితుడు యేసయ్యని వెంబడిస్తే, ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತನು ಯೇಸುವನ್ನ ಹಿಂಬಾಲಿಸುತ್ತಾ ಇರುವುದಾದ್ರೆ, ఆయన యేసయ్య దగ్గర ఉంటాడు, ಅವನು ಯೇಸುವಿನ ಬಳಿ ಇರ್ತಾನೆ, మనం కూడా ఉండొచ్చు. ನಾವು ಕೂಡ ಇರಬಹುದು. కానీ ఈ లోకంలో ಆದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ దేవుని వాక్యం అంటుంది కదా, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದಲ್ವಾ, ఒక్కడు కూడా ಒಬ್ಬನು ಕೂಡ పర్ఫెక్ట్ లేడు. ಸರಿಯಾಗಿ ಇಲ್ಲ. సో మనము తల్లిదండ్రుల కంటే, ನಾವು ತಂದೆ ತಾಯಿಗಳಿಗಿಂತ, స్నేహితుల కంటే, ಸ್ನೇಹಿತರಿಗಿಂತ, బంధువుల కంటే ಬಂಧುಗಳಿಗಿಂತ యేసయ్యను నమ్మడం మంచిది. ಯೇಸುವನ್ನು ನಂಬುವುದು ಬಹಳ ಉತ್ತಮ. ఆయన వెంబడించడం అనేది మంచిది. ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವುದು ಬಹಳ ಉತ್ತಮ. ఈ రోజు నువ్వు సంఘంలో ఉండి ಈ ದಿನ ನೀನು ಸಭೆಯಲ್ಲಿದ್ದು నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ನೀನು ಕಲ್ತುಕೊಳ್ಳಬೇಕಾದ ಏನ್ ಗೊತ್ತಾ? దేవుని మాటలు, ದೇವರ ಮಾತುಗಳು. అందుకే మనకు సంఘం కావాలా, ಅದಕ್ಕೆ ನಮಗೆ ಸಭೆ ಬೇಕು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఇప్పుడు మీ పిల్లల్ని ಈಗ ನಿಮ್ಮ మಕ್ಕಳನ್ನು సండే స్కూల్ పంపించి ಭಾನುವಾರದ ಶಾಲೆಗೆ ಕಳಿಸಿದ್ರೆ పాటలు నేర్చుకోవడం, ಹಾಡುಗಳನ್ನು ಕಲ್ತ್ಕೊಳ್ಳೋದು, వాక్యం నేర్చుకోవడం, ವಾಕ್ಯ ಕಲ್ತ್ಕೊಳ್ಳೋದು, ఇవి నేర్చుకోకపోతే ಇದನ್ನ ಒಂದು ವೇಳೆ ಕಲಿಯದೆ ಹೋದ್ರೆ వాడు ఏం చేస్తాడో తెలుసా? ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? మా తాతలా చేసేవాడు, ನಮ್ಮ ತಾತ ಹೀಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ, మా నాన్నలా చేసేవాడు, ನಮ್ಮ ತಂದೆ హీಗ್ ಮಾಡ್ತಾ ఇದ್ರು, లేదు మా పక్కింటి వాళ్ళ చేసేవాళ్ళు, ನಮ್ಮ పక్కದ మನೆಯವರು హీಗ್ మా ಮಾಡ್ತಾ, చిన్నాన్న, మా పెద్ద మామ, చిన్న మామ వీళ్ళందరూ ఇలా చేశారు. ಚಿಕ್ಕ ಮಾಮ ದೊಡ್ಡ ಮಾಮ ಎಲ್ಲ ಹೀಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ఏం చేసేవారు? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು? తాగేవారు, ಕುಡಿತಾ ಇದ್ರು, తినేవారు, ತಿಂತಾ ಇದ್ರು, వాళ్ళ అమ్మకి తిట్టేవాళ్ళు, ಅವ್ರ ಅಮ್ಮನ ಬೈತಾ ಇದ್ರು, వాళ్ళ నాన్నకి తన్నేవాళ్ళు. ಅವ್ರ ಅಪ್ಪನ ಒದಿತಾ ಇದ್ರು. అలా ఉండాలా, ಹಂಗಿರ್ಬೇಕು, అలాగ బ్రతకాలా, ಹಂಗೆ ಬದುಕಬೇಕು. డబ్బులు అడిగితే ఇవ్వాలా, వాళ్ళు ಕೇಳುವಾಗ ದುಡ್ಡು ಕೊಡಬೇಕು, ఇవ్వకపోతే తండమే. ಇಲ್ಲಾಂದ್ರೆ ಒದೇ ಇದೆ. ఇదే జీవితం వాళ్ళకు ఉంటది. ಇದೇ ಜೀವನ ಅವ್ರಿಗೆ ಇರ್ತದೆ.
సినిమాలు చూస్తారు, ಸಿನಿಮಾ ನೋಡ್ತಾರೆ, ఈ లోకంలో ఉన్న కార్యక్రమాలన్నీ చూస్తారు, ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನೋಡ್ತಾರೆ. తాగేసి వెళ్తే ఓ సూపర్ ఉంది అని అంటాడు, ಕುಡಿದ್ಬಿಟ್ಟು ಹೋದ್ರೆ సూపర్ ఆಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అది కలుపు మొక్క. ಅದು ಕಳೆ ಆಗಿದೆ. ఆ కలుపు మొక్కలన్నీ చూసి చూసి అదే చేస్తాడు. ನೋಡಿ ಆ ಕಳೆಯನ್ನು ನೋಡಿ 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 ಅದನ್ನೇ ಮಾಡ್ತಾರೆ. అదే నువ్వు సండే స్కూల్ పంపిస్తే, అదే ನೀನು ಭಾನುವಾರದ ಪಾಠಶಾಲೆಗೆ ಕಳಿಸಿದ್ರೆ, దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ದೇವರ ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ಒಂದು ಆಜ್ಞೆ ఏంటో తెలుసా? ಏನು ಗೊತ್ತಾ? నీ తల్లిని, ನಿನ್ನ ತಂದೆಯನ್ನು, నీ తండ్రిని ನಿನ್ನ ತಾಯಿಯನ್ನು ఏం చేయాలా? ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತೆ? సన్మానం చేయాలా. ನೀವು ಸನ್ಮಾನಿಸಬೇಕು. తల్లిని ఏం చేయాలా? ತಾಯಿಯನ್ನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? తండ్రిని ఏం చేయాలా? ತಂದೆಯನ್ನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ప్రేమించాలా. ಪ್ರೀತಿಸಬೇಕು. నీ అన్నదమ్ముల్ని, ನಿನ್ನ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರನ್ನು, నీ అక్క చెల్లెల్ని, ನಿನ್ನ ಅಕ್ಕ ತಂಗಿಯರನ್ನು, నీ బంధువుల్ని ನಿಮ್ಮ ಬಂಧುಗಳನ್ನು ప్రేమించాలా. ಪ್ರೀತಿಸಬೇಕು. సండే స్కూల్ ఏం నేర్పిస్తారండి? ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಏನೇನು ఇది నేర్పిస్తారు. ಇದು ಕಲಿಸ್ಕೊಡ್ತಾರೆ. వాడు చిన్నప్పుడు నేర్చుకుంటే ಅವ್ರು చిಕ್ಕವರಾಗ వాడు పెద్ద అయిన తర్వాత కూడా ಅವರು ದೊಡ್ಡವರಾದ ಮೇಲೆ ಕೂಡ వాళ్ళు ఏం చేస్తారు? ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అదే ఫాలో చేస్తారు. ಅದನ್ನೇ ಅನುಸರಿಸ್ತಾರೆ. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, ಈಗ ತಂದೆ ತಾಯಿಗಳು ನೀವು ಇದ್ದೀರಿ, మీ పిల్లలు ನಿಮ್ಮ మಕ್ಕಳು చిన్నోళ్ళు కావచ్చు, చిక్కವರಾಗಿರ್ಬೋದು, వాళ్ళకి మీరు కొట్టో భయపెట్టో ఏదో చెప్తే వాళ్ళు చేస్తున్నారు. ನೀವು ಭಯಪಟ್ಟು ಗದರಿಸುವಾಗ ಅವ್ರು ಏನೋ ಕೆಲವು కానీ ఒక రోజు వాళ్ళు యవనస్తులు అవుతారు. ಆದ್ರೆ ಒಂದಿನ ಅವ್ರು ಯವನಸ್ಥರಿಗೆ ಬರ್ತಾರೆ. వాళ్ళు ఏం చేస్తారు? ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అప్పుడు మీ యొక్క బలము తగ్గిపోద్ది, ನಿಮ್ಮ ಬಲ ಕಮ್ಮಿ ಆಗುತ್ತದೆ. మీరు అప్పుడు కర్ర పెట్టి భయపెట్టరు, వాళ్ళు భయపెట్టే స్థాయికి వస్తారు. ನೀವು ಕೋಲ್ ಹಿಡ್ಕೊಂಡು ಭಯ ಪಡಿಸಕ್ಕಾಗಲ್ಲ, ಅವರೇ ನಿಮ್ಮನ್ನು ಭಯ ಪಡಿಸ್ತಾರೆ. ఆ రోజు నువ్వేం చేయలేవు, ಆ ದಿನ ನೀನೇನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. కానీ ఈ రోజు ಆದ್ರೆ ಈ ದಿನ వాక్యము అనే విత్తనం వేస్తే, ವಾಕ್ಯ ಎಂಬ ಬೀಜವನ್ನು ಬಿತ್ತಿದ್ರೆ అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ಆಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? ఆ సమయంలో ಆ ಸಮಯದಲ್ಲಿ నా తల్లి, ನನ್ನ ತಾಯಿ, నా తండ్రి ನನ್ನ ತಂದೆ అని ప్రేమిస్తాడు. ಆ ರೀತಿ ನಿಮ್ಮನ್ನ ಪ್ರೀತಿಸ್ತಾರೆ. లేదు అంటే ಇಲ್ಲ ಅಂದ್ರೆ నాకు ఆస్తివు, ನನಗೆ ಆಸ್ತಿ ಕೊಡು, నాకు అదివు, ಅದು ಕೊಡು, ఇదివు ಇದು ಕೊಡು అనేసి పంపుతాడు. ಇದನ್ನು ಒದಿತಾರೆ. అర్థమవుతుందా? ఏ చెడు వ్యసనాలకు బానిస అయిపోతాడు, ಯಾವ ಕೆಟ್ಟ ಒಂದು ಹವ್ಯಾಸಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತಾನೆ. దానికోసమే ಅದಕ್ಕಾಗಿಯೇ ఈ సంఘం మనకు అవసరం. ಈ ಸಭೆ ನಮಗೆ ಅವಶ್ಯಕತೆ. ఇప్పుడు ఈ గోడలతో కట్టి, ಈ ಗೋಡೆಗಳಿಂದ ಕಟ್ಟಿ, ఇంత డబ్బులు పెట్టి, ಇಷ್ಟು ಹಣವನ್ನು ಕೊಟ್ಟು, ఈ లైట్లు ఇవన్నీ, ಈ ಲೈಟ್ಗಳು ಎಲ್ಲವನ್ನು ಹಾಕಿ, లేకపోతే ఈ స్థలం సపరేట్ గా చర్చ్ కోసం కట్టడం అవసరమా? ಈ ಚರ್ಚ್ಗಾಗಿ ಈ ಸ್ಥಳವನ್ನು ಸಪರೇಟ್ ಆಗಿ ಮಾಡುವುದು ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? నితిన్ పాస్టర్ డబ్బు ఎక్కువైపోయిందా? ನಿತಿನ್ ಪಾಸ್ಗೆ ಹಣ ಜಾಸ್ತಿ ಆಗಿದೆಯಾ? డబ్బు ఎక్కువైపోయి కట్టారా? ఆయన ಹಣ ಜಾಸ್ತಿ ಆಗಿದ್ದನ್ನು ಕಟ್ಟಿದ್ರಾ? కట్టారా? ಕಟ್ಟಿದ್ರಾ? దేవుని రాజ్యం కట్టబడాలా, ದೇವರ ರಾಜ್ಯ ಕಟ್ಟಬೇಕು, ఈ ఊరు ఆశీర్వదింపబడాలా, ಈ ಗ್ರಾಮ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು, ఈ గ్రామంలో ఉన్న ప్రతి చిన్న పిల్లలు ఆశీర్వదింపబడాలా, ಗ್ರಾಮದಲ್ಲಿರುವ ಪ್ರತಿ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು, ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు ఆశీర్వదింపబడాలా, ಗ್ರಾಮದಲ್ಲಿರುವ ಯವನಸ್ಥರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು, ఈ గ్రామంలో ఉన్న భార్యాభర్తలు ఆశీర్వదింపబడాలా, ಈ ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂತಹ ಗಂಡ ಹೆಂಡತಿಯರು ఈ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು, గ్రామంలో ఉన్న వృద్ధులు ఆశీర్వదింపబడాలా, ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂತಹ ವಯಸ್ಸಾದಂತವರು ವೃದ್ಧರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು, ఈ గ్రామం ఆశీర్వదింపబడాలా ಈ ಗ್ರಾಮ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು అని ఎంతో కష్టంతో, ಎಷ್ಟೋ ಕಷ್ಟದಿಂದ, తన కష్టంతో ಆ ಕಷ್ಟದಿಂದ రూపాయి ఉన్న రూపాయి కూడబెట్టుకొని ₹1 ಕೂಡಿಸಿಕೊಂಡು ఎంత కష్టంతో కట్టాడు అనేది మీకు తెలుసు. ಎಷ್ಟು ಕಷ್ಟದಿಂದ ಕಟ್ಟಿದಿರೋ నేను ఇక్కడ లేదు, నాకు తెలియదు అంత. ನಾನು ಇಲ್ಲಿ ಇರೋದೇ ಕಾರಣ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నేను చెప్పగలను, ನಾನು ಹೇಳಬಲ್ಲೆ ఎంతో కష్టంతో ಎಷ್ಟೋ ಕಷ್ಟದಿಂದ. ఒక రోజులో కట్టలే, ఇది ಇದು ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ಆದದ್ದಲ್ಲ. ఒక 2 నెలలు 3 నెలలు కట్టలే, 2 ದಿನ, 2 ತಿಂಗಳು 3 ತಿಂಗಳು, సంవత్సరాలు అయి ఉంటది. ఇది ವರ್ಷಗಳಾಗಿರುತ್ತದೆ. అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చి అది చేసి ఇది చేసి అలా తెచ్చుకొని మొత్తానికి ఈ సంఘాన్ని కట్టాడు. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಒಟ್ಟಿಗೆ ಕೊನೆಯದಾಗಿ ಸಭೆ ಕಟ್ಟಿ కానీ ಮುಗಿಸಿದ. ఈ రోజు ಈ ದಿನ దీంట్లో ಇದರಲ್ಲಿ ఒక పాలిభాగస్తులుగా ಒಂದು ಭಾಗಿಯಾಗಿ ನೀವು మనం ఏం చేయాలి? ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? దేని కోసమైతే కట్టబడ్డదో ಯಾವುದಕ್ಕಾಗಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದೆಯೋ ఆయా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ಆ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು మన ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. పిల్లల్ని అక్కడికి పంపించాలి, ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನಾವು ಅಲ್ಲಿ ಕಳಿಸಬೇಕು, మనం రావాలి. ನಾವು ಬರಬೇಕು ಅಲ್ಲಿಗೆ. ఈ ఆశీర్వాదం మనం మాత్రమే తీసుకోవడం కాదు, ಈ ಆಶೀರ್ವಾದ ಕೇವಲ ನಾವು ಮಾತ್ರ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಲ್ಲ. మనం ఏం చేయాలా? ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ఇతరులకు కూడా ಇತರರಿಗೂ ಕೂಡ చెప్పి ಕಳಿಸಿ తీసుకురావాలి. ಕರ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು ಅವರನ್ನ. ఒక స్త్రీ ఉంటది యోహాను సువార్తలో, ಯೋಹಾನನ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಒಂದು 4వ అధ్యాయంలో, ಒಂದು ಹೆಂಗಸು ಇರ್ತಾಳೆ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ. 4వ అధ్యాయంలో ఉంటది. ఆవిడ ఒక వ్యభిచార స్త్రీ, ಆಕೆ ಒಂದು ವ್ಯಭಿಚಾರಿಣಿ ఒక ಆಗಿದ್ದಾಳೆ. వ్యభిచార స్త్రీ. ಒಂದು ವ್ಯಭಿಚಾರಿ ಮಾಡುವವಳಾಗಿದ್ದಾಳೆ. కానీ యేసయ్య వెళ్ళారు అక్కడికి, ಅಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೊರಟು యేసయ్య మాట్లాడారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಆಕೆ ಜೊತೆ ಮಾತಾಡಿದರು. యేసయ్య మాట్లాడిన తర్వాత ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತಾಡಿದ ನಂತರ ఆమె గుర్తించింది, ಆಕೆ ಗುರುತಿಸಿದಳು, నేను ఒక పాపిని, ನಾನು ಒಬ್ಬ ಪಾಪಿ.
పాపి. యేసయ్య మాత్రమే నన్ను పరిశుద్ధపరచగలరు. యేసు స్వామి ఒಬ್ಬರೇ నన్ను పరిశుద్ధ ಮಾಡಬಲ್ಲರು. ఆ తర్వాత యేసయ్య మాటలు వింటా ಆಕೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತುಗಳನ್ನ ಕೇಳ್ತಾ ఏదైతే తప్పు చేస్తుందో, ಏನೆಲ್ಲ ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡ್ತಾ ఏదైతే పాపం చేస్తుందో, ಏನೆಲ್ಲ ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೋ ఆ పాపాన్ని అసహించుకుంది. ಆ ಪಾಪಗಳನ್ನ ಅಸಹ್ಯ ಮಾಡಿ ఆ పాపాన్ని దూరం చేసుకోవడం మొదలు పెట్టింది. ಆ ಪಾಪಗಳನ್ನ ದೂರ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದಳು. ఎప్పుడైతే గదిలో లైట్ ఆన్ చేస్తామో, ಯಾವಾಗ ರೂಮ್ ಅಲ್ಲಿ ಲೈಟ್ ಅನ್ನು ನಾವು ಆನ್ ಮಾಡ್ತೀವೋ, ఆ రూమ్ లో ఉన్న చీకటంతా పోతదో, ಯಾವ ರೀತಿಯ ಕತ್ತಲೆಲ್ಲ ಹೋಗುತ್ತದೋ, ఆ స్త్రీ ಹಾಗೆ ಆ ಸ್ತ್ರೀ అప్పుడు దాకా వ్యభిచార స్త్రీ, ಅಲ್ಲಿಯವರೆಗೂ ವ್ಯಭಿಚಾರಿಯಾಗಿದ್ದ ಸ್ತ್ರೀ ఆ స్విచ్ వేసినట్లుగా ಆ ಸ್ವಿಚ್ ಹಾಕಿದ ಹಾಗೆಯೇ యేసయ్య మాట్లాడుతూ ఉండగానే ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತನಾಡ್ತಾ అందులో ಇರುವಾಗ గొప్ప మార్పు. ఆಕೆలో దొడ్ಡ బదలావಣೆ. వ్యభిచార స్త్రీ ఏం చేసిందంటే వ్యభిచాರ ಮಾಡಿದ ಸ್ತ್ರೀ ಏನಂತ ಗೊತ್ತಾ? పరిశుద్ధమైన స్త్రీగా మారింది. ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ತ್ರೀಯಾಗಿ ಬದಲಾದಳು. ఆశీర్వదింపబడిన స్త్రీగా మారింది. ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟ ಸ್ತ್ರೀ ಆದಳು. అంతేకాదు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ಆಕೆ ಹೋಗಿ ಆ ಊರಿಗೆ ಹೋಗಿ యేసయ్య కోసం చెప్పింది. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬಗ್ಗೆ ಹೇಳಿದಳು. ఆ ఊరంతా ಆ ಊರೆಲ್ಲವೂ ಕೂಡ మరి యేసయ్యని నమ్మడం మొదలు పెట్టారు. ಯೇಸುವನ್ನು ನಂಬಲು ಪ್ರಾರಂಭಿಸಿದರು. పదండి ఆయన దగ్గరికి వెళ్ళి విందాం ఆయన మాట్లాడారు. ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳೋಣ. ఆయన మాటలు విన్నారు, ಆತನ ಮಾತನ್ನ ಕೇಳಿಸಿಕೊಳ್ಳೋಣ. యేసయ్య మాటలు విన్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತುಗಳನ್ನು ఆ ಕೇಳಿದರು. ఊరంతా ಆ ಊರೆಲ್ಲವೂ ಕೂಡ యేసయ్యని నమ్మడం మొదలు పెట్టారు. ಯೇಸುವನ್ನು ನಂಬಲು ಪ್ರಾರಂಭಿಸಿತು. మన జీవితంలో మనం చేస్తున్నాం అది. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಾ? యేసయ్యని తెలుసుకున్నాము, ನಾವು ಯೇಸುವನ್ನು ಕಂಡುಕೊಂಡಿದ್ದೇವೆ, అక్కడే ఉండిపోయామా? ಅಲ್ಲೇ ನಿಂತು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೀವಾ? అలాగే ఉన్నామా? ಹಾಗೆ ಇದ್ದೀವಾ? అలాగే ఉంటే మాత్రం ಹಾಗೆ ಇರುವುದಾದರೆ ఆశీర్వాదం ఉండదు. ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾದದಲ್ಲ. అమ్మ అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? స్త్రీలు మీతో పాటు మీ హస్బెండ్స్ కూడా ఉండాలి ఇక్కడ చాలా మంది. ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಿಮ್ಮ ಗಂಡಂದಿರು ಕೂಡ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕು. కుటుంబంగా రావాల్సింది. ಕುಟುಂಬವಾಗಿ ಸಭೆಗೆ ಬರಬೇಕು. దేవుని సన్నిధిలో ఉండవలసింది. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಬೇಕಾದ మీ పిల్లలు, మీ కుటుంబం అంటే మనం పిల్లలు, భార్య, భర్త వీళ్ళందరూ కలిసి కుటుంబం. ಕುಟುಂಬ ಅಂತಂದ್ರೆ ಗಂಡ, ಹೆಂಡತಿ, ಮಕ್ಕಳು ಇವೆಲ್ಲ ಕೂಡ మీరు ఆశీర్వదింపడితే చాలా. ನೀವು ಕೇವಲ ನೀವು ಆಶೀರ್ವಾದ, కుటుంబం అంతా ఆశీర్వదింపడాలి. ಕುಟುಂಬವೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೋಬೇಕು. అప్పుడే కదా ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ಆಗಲೇ ತಾನೇ ಆಶೀರ್ವಾದವು ಸಮೃದ್ಧಿ ಆಗೋದು. అంతే కాదమ్మా? ಅಷ್ಟೇ ಅಲ್ವಾ? సో మీరేం చేయాలంటే, ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ అట్లీస్ట్ ఒక ఫ్యామిలీనైనా మేము దేవుని సన్నిధిలో నడిపించాలా. ಕನಿಷ್ಠ ಒಂದು ಕುಟುಂಬನಾದ್ರೂ ದೇವರ ಕರ್ತನ ಕಡೆಗೆ ನಡೆಸಬೇಕು. కానీ ఒకటి మాత్రం నిజం, ಅದು ಒಂದು ಮಾತ್ರ ನಿಜ. ప్రతి మనిషికి రెండవ మరణం అంటూ ఒకటి ఉంది. ಪ್ರತಿ ಮನುಷ್ಯನಿಗೂ ಕೂಡ ಎರಡನೇ ಮರಣ ಅನ್ನೋದು ಇದೆ. దాన్ని తప్పించుకోవాలి అని అనుకుంటే, ಅದರಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡಬೇಕಾದರೆ యేసయ్యని నమ్ముకోవాలి. ಯೇಸುವನ್ನು ನಂಬಲೇಬೇಕು. ఈ సంఘానికి వస్తేనే, ಈ ಸಭೆಗೆ ಬರುವುದಾದ್ರೇನೆ అప్పుడు మనం యేసయ్య మాటలు వినగలము. ಆಗ ಯೇಸುವಿನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಬೇಕು. యేసయ్యని వెంబడించగలము. ಯೇಸುವನ್ನು ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఒక వచనం చదవండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ಪ್ರಕಟಣೆಗಳು ఇప్పుడు బైబిల్ తెరిచి ఒక చదువు. 21ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. హాజరే హేళికలు. చూడండి ఇక్కడ ಆದರೆ ಹೇಡಿಗಳು ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರು. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ రాసి ఉన్నవన్నీ కూడా రెండవ మరణానికి సంబంధించిన వారి కోసం రాసిబడింది. ನೋಡಿ ಇದು ಯಾರಿಗಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂತಂದ್ರೆ ಎರಡನೇ ಮರಣ ಅಂತ ಎರಡನೇ ಮರಣ. ಓಕೆ. ಆದರೆ హేళికలంట, ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರು, నమ్మకము లేని వారు అక్కడ ఉంటారంట. ಅಸಹ್ಯವಾದದರಲ್ಲಿ ಸೇರಿದವರು, ఈ అసహ్యవాదులు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళు అక్కడ ఉంటారంట. కొల్లెగారులు మీకు తెలుసు కదా, కొల్లెగారులు ఉంటారంట. జాలరు ఉంటారంట. మాటగారులు ఉంటారు. విగ్రహారాధన చూడండి, చర్చికి వచ్చి కూడా విగ్రహారాధన వదలు. అటొక కాలు ఇటొక కాలు ఉంటారు. అలాంటి కూడా డేంజర్. ఎలా సుಳ್ಳುಗಾರರು, చూడండి సుಳ್ಳುగారులు అంట. నెక్స్ట్ ಇವರಿಗೆ ಸಿಕ್ಕುವ ಪಾಲು, వీరికి దొరికే బహుమానం ಬೆಂಕಿ ಗಂಧಕ ಉಳಿಯುವ ಕೆರೆಯೇ. అంటే నరకం, బాగా బగబగమండే అగ్నిగుండం. అదేంటది? నరకం. దగదగని ఉరివంత ಬೆಂಕಿ గంధక. అలాంటి దీంట్లో నెక్స్ట్ రెండవ ಅದು ಎರಡನೆಯ ಮರಣವು ಎಂದು ಹೇಳಿದನು. ఇదే రెండవ మరణం. ఇదే ಎರಡನೆಯ ಮರಣ. సో ఈ రెండవ మరణంలో వీళ్ళందరూ ఉంటారు అవిశ్వాసం. ನೋಡಿ, ಎರಡನೇ ಮರಣದಲ್ಲಿ ಅವಿಶ್ವಾಸಿಗಳು ಯೇಸುವನ್ನು ನಂಬದೇ ಇರುವುದಿಲ್ಲ. యేసయ్యని నమ్మవారికి, ಯೇಸುವನ್ನು ನಂಬುವವರಿಗೆ బైబిల్ చెప్తుంది, సత్యవేద ಹೇಳುತ್ತದೆ, యేసును నమ్మవారికి ಯೇಸುವನ್ನು ನಂಬುವವರಿಗೆ ఏ మేలు
ಯಾವ ಮೇಲಿಗೂ కొదువ లేదు. ಕೊರತೆ ಇರುವುದಿಲ್ಲ. నేను బీటెక్ చదవడానికి బెంగళూరు వచ్చేటప్పుడు ನಾನು BTH ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದೆನು. నాకు 47,000 అడిగారు అప్పుడు. ನನಗೆ 47,000 ಕೇಳಿದ್ರು బీటెక్ చదవడానికి 1 ఇయర్ కి 47,000. ಒಂದು ವರ್ಷಕ್ಕೆ BTH ಮಾಡ್ಲಿಕ್ಕೆ 47,000 ಕೇಳಿದ್ರು. అయితే నా దగ్గర లేదు డబ్బులు. ನನ್ನ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲ. అప్పుడు నేను ప్రేయర్ చేశాను. ಆಗ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ. ప్రార్థన చేసిన తర్వాత ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ನಂತರ ఎవరెవరితోనో దేవుడు మాట్లాడాడు. ಯಾರ್ಯಾರ ಜೊತೆಯೋ ದೇವರು నాకు రియల్ గా తెలియదు. కర్ణాటకలో ఎవరెవరు నాకు ఎవరు తెలియదు. ನನಗೆ ಕರ್ನಾಟಕ ನಿಜವಾಗ್ಲೂ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ. కానీ ಆದ್ರೆ ఎవరితోనో దేవుడు మాట్లాడాడు. ಯಾರ ಜೊತೆಗೋ ದೇವರು ಮಾತಾಡಿದ್ರು. మాట్లాడిన తర్వాత ಮಾತಾಡಿದ ನಂತರ వాళ్ళ ఫీజు పే చేశారు. ಅವರು ನನ್ನ ಶುಲ್ಕವನ್ನು ಪಾವತಿಸಿದರು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. వారు నా ఫీజు పే చేశారు. ನೋಡಿ, ಅವರು ನನ್ನ ಫೀಸ್ ಅನ್ನ ಶುಲ್ಕವನ್ನ ಪಾವತಿಸಿದರು. 1 ఇయర్ దాకా, ಒಂದು ವರ್ಷದ అంటే గ్రాడ్యుయేషన్ అయినంత వరకు ಗ್ರಾಜುಯೇಷನ್ ಆಗುವವರೆಗೂ నేను వారి ముఖం చూడలేదు. ಅವರ ಮುಖವನ್ನು ನಾನು ನೋಡಲಿಲ್ಲ. అంటే 1 ఇయర్ లో గ్రాడ్యుయేషన్ వస్తుంది కదా, ఆ గ్రాడ్యుయేషన్ అయినంత వరకు వారి ముఖము నేను చూడలేదు. ఎవరైతే నా ఫీజు ಕಟ್ಟారో ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಪದವಿ ಧಾರಣೆ ಹೊಂದಿದವರು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿವರೆಗೂ ನಾನು ಯಾರು ನನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ ನಾನು ನೋಡಿಲ್ಲ. వీళ్ళే సాక్ష్యం అండి. ಇವರೇ ನನ್ನ ಸಾಕ್ಷಿಗಳು. ఆ రీతిగా దేవుడు అద్భుతం చేశాడు. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತ ఈ ಮಾಡಿದ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ నాకెవరు తెలియదు, ನನಗೆ ಯಾರು ಪರಿಚಯಿಸಲಿಲ್ಲ. కానీ దేవుడికి ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಸಮಸ್ತವು దేవుడు నమ్ముకున్న వారికి, ದೇವರು ನಂಬಿದವರಿಗೆ ఏ మేలు ಯಾವ ಮೇಲಿಗೂ కొదువ లేదు. ಕೊರತೆ ಇರೋದಿಲ್ಲ. అర్థమైందా? నా దగ్గర డబ్బు లేదు, ನನ್ನ ಬಳಿ ಹಣ ಇಲ್ಲ. కానీ డబ్బు వచ్చిందా? ಆದ್ರೆ ಹಣ ಬಂದ ನನಗೆ ఫీజు కట్టడానికి డబ్బు వచ్చిందా? ಫೀಸ್ ಕಟ್ಟೋದಕ್ಕೆ ಹಣ అమ్మ అర్థమవుతుందా మీకు? ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ನಿಮಗೆ? అమ్మ యూత్ కూడా ఉన్నారు, అర్థమవుతుందా? ಯವನಸ್ಥರು ಕೂಡ ಇದರ ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? డబ్బు కోసం కొట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు. ನೋಡಿ, ಹಣಕ್ಕಾಗಿ ಹೊಡೆದಾಡ್ಕೊಂಡು ಸಾಯ್ತಾ ಇದ್ದಾರೆ ಜನ. కానీ డబ్బు ఎలా వస్తుంది ఇప్పుడు? ಹಣ ಹೇಗೆ ಬರ್ತದೆ ಈಗ? ప్రార్థన ద్వారా వస్తుందా? ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಬರ್ತದ? బರ್ತదే వస్తుందా? ಬರ್ತದ ಬರಲ್ವಾ? డబ్బు వస్తుంది, ಹಣ ಬರುತ್ತೆ. భూములు కూడా ఇస్తాడు దేవుడు. ಭೂಮಿಯನ್ನು ಕೂಡ ದೇವರು ಕೊಡ್ತಾನೆ. ఆ భూమి కోసం తల్లిదండ్రుల్ని, తర్వాత అన్నదమ్ముల్ని ఏదో చేసిన అవసరం లేదు. ನೋಡಿ, ತಂದೆ ತಾಯಿಗಳು ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ ಏನೋ ಮಾಡಿ ಅವರ ಭೂಮಿ ತಗೊಳ್ತಾರೆ. ఒకటే, ಒಂದೇ దేవుని సన్నిధిలో ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ వచ్చి ಬಂದು చాడి ఏడ్చి ಓಡಾಡಿ ಅತ್ತು భారమంతా ನಿನ್ನ ಭಾರವನ್ನೆಲ್ಲ దేవుని సన్నిధిలో ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ఒప్పుకోవాలి. ನೀನು ಒಪ್ಕೊಬೇಕು. యేసయ్యా, యేసయ్యా, నా పిల్లలు నా మాట వినట్లేదు, ನನ್ನ ಮಕ್ಕಳು ನನ್ನ ಮಾತು, నా భర్త నా మాట ನನ್ನ వినట్లేదు, ಗಂಡ ನನ್ನ ಮಾತು నా ಕೇಳ್ತಾ భార్య నా మాట ನನ್ನ వినట్లేదు, ಹೆಂಡತಿ ನನ್ನ ಮಾತು ಕೇಳ್ತಾ నాకు ఈ మనీ అవసరమైంది, ನನಗೆ ಇಷ್ಟು ಹಣ ಅವಶ್ಯಕತೆ ಇದೆ, నాకు బంగారం కావాలి, ಇದರ ಬಂಗಾರ ಬೇಕಾಗಿದೆ, కొత్త డ్రెస్సులు కావాలి, ಹೊಸ ಬಟ್ಟೆ ಬೇಕಾಗಿದೆ, ఇవన్నీ కావాలి అనేసి ಬೇಕಾಗ್ತೇಳಿ తండ్రి అయిన దేవుడికి అడగాలి. ತಂದೆಯಾದ ದೇವರನ್ನ ಕೇಳಬೇಕು. అది ఇస్తే ఇస్తారు. ಆತನು కొట్టే ಕೊಡ್ತಾನೆ. ఒకలా భర్త ఇవ్వలేకపోవచ్చు, ಒಂದು ವೇಳೆ ಗಂಡ ಕೊಡದೇ ಇರಬಹುದು, లేకపోతే మన బంధువులు ఇవ్వలేకపోవచ్చు, ನಮ್ಮ ಬಂಧುಗಳು ಕೊಡದೆ తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు, ಕೊಡದೆ ಹೋಗಬಹುದು. కానీ మనకి ఎవరు ఇస్తారో తెలుసా? ಯಾರು ಕೊಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? మన దేవుడు ఇస్తారు. ನಮ್ಮ ದೇವರು ಕೊಡ್ತಾನೆ. ఆమేన్. నాకు ఫీజు కట్టడానికి దేవుడు ఇచ్చాడా? ನನಗೆ ಫೀಸ್ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ದೇವರು ಸಹಾಯ ఆ ఒక్క ಮಾಡಿದ. ఫీజే కాదండి, ಆ ಒಂದು ಫೀಸ್ ಮಾತ್ರ ಅಲ್ಲ, అది చిన్న ఒక మిరాకిల్. అది ಅದು ಒಂದು ಚಿಕ್ಕ ಒಂದು ಅದ್ಭುತ ಅಷ್ಟೇ. అలాంటి ఎన్నో మిరాకిల్ చేశాడు దేవుడు. ಅವನ ಜೀವಿತದ ಎಷ್ಟು ಅದ್ಭುತಗಳು ಮಾಡಿದ್ದಾನೆ. నార్త్ ఇండియాలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ನಾರ್ತ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ನಾನು ಸೇವೆ ಮಾಡುವಾಗ మా వెనకాల తిరిగేవారు మమ్మల్ని చంపడానికి. ನನ್ನ ಹಿಂದೆ తిరుగుతా ಸಾಯಿಸೋದಕ್ಕೋಸ್ಕರ నేను ఎక్కడ దొరికితే వేద్దాం అనుకుని. ಎಲ್ಲಿ ಸಿಗ್ತಾನೋ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬಿಡೋಣ ಅಂತ. కానీ దేవుడు, మేము సైకిల్ మీద తిరిగేవాళ్ళం, మేము పెద్ద స్పీడ్ బైకులతో గట్ట తిరగలే. ಅಲ್ಲಿ ಯಾವುದೇ ತರ ಬೈಕಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ, ಸೈಕಲ್ ಅಲ್ಲೇ ಸುತ್ತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. అలాగే కొండ నుంచి తిరుగుతూ ఆ ట్రైబల్ ప్రజల మధ్య సేవ చేశాం. ಬೆಟ್ಟ ಮೇಲೆ ಸುತ್ತಕೊಂಡು ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಕಾಡು ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದೀವಿ. కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ಆದ್ರೆ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀವೋ ಅಲ್ಲಿ దేవుడు వాక్యం వినేవాళ్ళు ఉండేవారు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವವರು, వారిని బట్టి ಅವರನ್ನು ಹಿಡಿದು ఆ డేంజర్ పీపుల్ నుంచి మమ్మల్ని దేవుడు కాపాడేవాడు. ಆ ಅಪಾಯಕರವಾದ ಜನಗಳನ್ನ ದೇವರು ತಪ್ಪಿಸಿದನು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆ? ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు, ಈ ರೀತಿಯಾದ ఎన్నో సాక్ష్యాలు ಎಷ್ಟೋ ఉంటాయి. ಸಾಕ್ಷಿಗಳು, మనీ విషయంలో, ಹಣದ ವಿಷಯದಲ್ಲಿ, కాపుదల విషయంలో, ಕಾಪಾಡುವ ವಿಷಯದಲ್ಲಿ, మరి అన్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటి విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ನೀವು ಯಾವುದೆಲ್ಲ ಕೋರ್ಕೊಳ್ತೀರೋ, మీ చదువు విషయాల్లో, ನಿಮ್ಮ విద్యాభ్యాసದಲ್ಲಿ, లేకపోతే మీ ఫ్యూచర్ విషయంలో, ನಿಮ್ಮ ಭವಿಷ್ಯತ್ತಿನ ವಿಷಯದಲ್ಲಿ, పిల్లలు జీవితాలు ఏటైపోతాయో అనుకుంటున్నారా? ಮಕ್ಕಳ ಜೀವಿತ ಏನಾಗುತ್ತದೋ ಎಂದು ನೆನೆಸ್ತಿದ್ದೀರೇನೋ? ఆ భయం ఉందండి. ಆ ಭಯ ಇದೆ ನಿಮಗೆ? తల్లిదండ్రులు ఉన్నాయా? ತಂದೆ ತಾಯಿಗೆ ಇದೆ ಅಲ್ವಾ? ఉందా లేదా మీకు? ಇದೇ ಇಲ್ವಾ? అయ్యో మా పిల్లల జీవితాలు ఏటైపోతాయి, ಅಯ್ಯೋ ನನ್ನ ಮಕ್ಕಳ ಜೀವನ ಏನಾಗುತ್ತೋ ఉందా? ಇದೆಯಾ? మా ఆయన డబ్బులు సంపాదించలేదు, ಅಯ್ಯೋ ನನ್ನ ಗಂಡ ಸಂಪಾದನೆ ಮಾಡಿಲ್ಲ, మా పిల్లల జీవితాలు ఏమవుతాయని భయం ఉందా? ನಮ್ಮ ಮಕ್ಕಳು ಏನಾಗ್ತಾರೋ ಅಂತ ಭಯ ಇದೆಯಲ್ವಾ? భయం ఉందా లేదా? ಭಯ ಇದೆಯಾ ಇಲ್ವಾ? భయం ఉందా? ಭಯ
ಇದೆಯಾ? ఏబు గ్రంథం ఒకసారి తీద్దాము. ಯೋಬನು ಬರೆದ ಪುಸ್ತಕವನ್ನು ಓದೋಣ. 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. 5ನೇ ವಚನವನ್ನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ಪುಟ ಸಂಖ್ಯೆ 548. ಯೋಬನು ಬರೆದ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. ಔತಣ ಸರದಿ ತೀರಿದ ನಂತರ ಯೋಬನು ತನ್ನ ಮಕ್ಕಳು ಒಂದು ವೇಳೆ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ದೋಷಿಸಿ ಪಾಪ ಮಾಡಿರಬಹುದು ಎಂದು ಅವರನ್ನು ಕರೆಸಿ ಶುದ್ಧಿಪಡಿಸಿ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಅವರ ಸಂಖ್ಯೆಗೆ ತಕ್ಕಂತೆ ಹೋಮಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದನು. ಹೀಗೆ ಯೋಬನು ಕ್ರಮವಾಗಿ ಮಾಡುತ್ತಿದ್ದನು. చూడండి, విన్నారు కదా? ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರಲ್ವಾ? బైబిల్ సైడ్ పెట్టి ಬೈಬಲ್ ಅನ್ನ ಮುಚ್ಚಿಬಿಡ್ರಿ ಸೈಡ್ಗೆ. అంటే మూసి అండి. ಅದನ್ನ ಮುಚ್ಚಿಬಿಡ್ರಿ, ಸತ್ಯವೇದನ ಮುಚ್ಚಿ. మీరు బైబిల్ చూసారనుకో, ನೀವು ಬೈಬಲ್ ನೋಡಿ, నీ దగ్గర చెప్పింది ఏంటి ఎల్లదు లోపలికి. ನಾನು ಹೇಳೋದು ನೀವು తెలియదు, గాలిలో వెళ్ళిపోతుంది. ಗಾಳಿಯಲ್ಲಿ జస్ట్ ఈ ఒక్క మాట మీరు వినండి. ಈ ಒಂದು ಮಾತನ್ನು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ఇది మీ పిల్లల జీవితంలో ప్రాక్టీస్ చేయండి. ಇದು ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಜೀವನದಲ್ಲಿ ತರಬೇತಿಯನ್ನು ಮಾಡಿ గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ದೊಡ್ಡ ಅದ್ಭುತ ನಡೀತದೆ. ఫస్ట్ ఇంకోసారి చదవండి. ಫಾಸ್ಟ್ ಇನ್ನೊಂದು ಸರಿ ಓದಿ. ಓಕೆ. మీరెవరు ಔತಣ ಸರದಿ ತೀರಿದ ನಂತರ ಯೋಬನು ತನ್ನ ಮಕ್ಕಳು ಒಂದು ವೇಳೆ ಹೃದಯದಲ್ಲಿ ಯಾರ ಹೃದಯದಲ್ಲಿ? ಅವ್ರ ಮಕ್ಕಳ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ದೂಷಿಸಿ, అంటే దేవుణ్ణి దూషించి పాప ಮಾಡಿರಬಹುದು ಎಂದು, దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని ಎಂದು ಅವರನ್ನು ಕರೆಸಿ వారిని పిలిపించి శుద్ధపడిసి శుద్ధత చేశారంట. ఏం చేశారు? దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేశారేమో అని శుద్ధులు చేశారంట. ఎలా శుద్ధులు చేశారు? శుద్ధిపడిసి ಬೆಳಗ್ಗೆ ఎద్దు ఎలా శుద్ధి చేశారంటే, ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచి ఎద్దు ಅವರ ಸಂಖ್ಯೆಗೆ ತಕ್ಕಂತೆ, వారి సంఖ్యకు తగ్గట్టుగా హోమಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದನು. ఏం చేసేవారండి? హోమಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದನು. హోమಗಳನ್ನು అర్పిస్తున్నారంట. ಹೀಗೆ ಯೋಬನು ಕ್ರಮವಾಗಿ ಮಾಡುತ್ತಿದ್ದನು. ఏబు గారు ఎలా చేస్తున్నారు? ఇది క్రమంగా చేస్తున్నారు. ಯೋಬನು ಕ್ರಮವಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ప్రతిరోజు చేస్తున్నారు. ಪ್ರತಿದಿನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మీ పిల్లలు శుద్ధి చేస్తున్నారా? మీరు ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನೀವು ಶುದ್ಧ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ఏబు గారు ಯೋಬನು ఆయన వారి పిల్లల్ని ಅವರ ಮಕ್ಕಳನ್ನು పిలిపించి, ಕರೆಸಿ, అమ్మ తల్లులు, ಅಮ್ಮ ತಾಯಿಗಳೇ వింటున్నారా? తెలుసుకుంటే ఇది నేర్చుకోండి. ఈ రోజు ಇದನ್ನು ఒక్క మాట నేర్చుకోండి. ಒಂದು ಮಾತನ್ನ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ. మీ జీవితంలో మీ పిల్లలు అసలు కని విని ఎరగని రీతిగా మారిపోతారు. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ನೀವು ಊಟಗೂ ನೋಡೋದಕ್ಕೆ ఇంతవరకు వాక్యం మీకు ఎక్కిందో లేదో నాకు తెలియదు. ఇదివరకు ఈ వాక్య ఈ ఒక్క వర్డ్ మీరు నేర్చుకోండి చాలు. ఈ ಒಂದು ಮಾತನ್ನ ನೀವು ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ ಸಾಕು. ఏంటో తెలుసా? ಏನು ಗೊತ್ತಾ? వారి పిల్లల్ని పిలిపించి ಅವರ ಮಕ್ಕಳನ್ನು ಕರೆಸಿ దేవుడికి విరోధంగా, ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ఏదైనా పాపం చేశారేమో నా పిల్లలు, ಒಂದು ವೇಳೆ ನನ್ನ ಮಕ್ಕಳು ದೇವರ ವಿರುದ್ಧವಾಗಿ ಪಾಪ ಮಾಡಿರಬಹುದೇನೋ అని ಅಂತ పరిశుద్ధపరిచారంట. ಪರಿಶುದ್ಧ ಮಾಡಿದಂತೆ. ఎలా పరిశుద్ధపరిచాడు? ಹೇಗೆ ಮಾಡಿದಂತೆ? ప్రతిరోజు ఉదయం ಪ್ರತಿದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು హోమములు చేసేవాడు, బలిచ్చేవాడు. ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಂತೆ. బైబిల్లో ఉంది కదా, ఇప్పుడు చదివాం కదా మనం. ಈಗ ಓದಿದ್ವಲ್ಲ ನಾವು. ఏం చేసేవారంట? ప్రతిరోజు ఉదయం ಪ್ರತಿದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು వారి కోసం ಅವರಿಗೋಸ್ಕರ బలిచ్చేవారు, ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. ప్రతిరోజు. ಪ್ರತಿದಿನ మీరు అలా చేస్తున్నారా? మీ పిల్లల కోసం ನೀವು ಹಾಗೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? బలు ఇస్తున్నారమ్మా? ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಿದ್ದೀರಾ? ప్రతిరోజు ಪ್ರತಿದಿನ ఇస్తున్నారా? బలు ಕೊಡ್ತಿದ್ದೀರಾ? ಬಲಿಗಳನ್ನ ఇవ్వట్లేదా? ಇಲ್ವಾ? ఇవ్వట్లేదా? ఆ రోజుల్లో అయితే కోడో మేకో గొర్రె ఏదో బలు ఇచ్చేవారు. ಹಾಲಿನ ಕುರಿಯನ್ನ ಮೇಕೆಯನ್ನು ಕೋಳಿಯನ್ನು ಕೊಡ್ತಾ కానీ ಇದ್ರು. ఈ రోజు ఏం చేయాలి తెలుసా? ಈ ದಿನ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾ? వారి కొరకు ಅವರಿಗೋಸ್ಕರ ఉదయాన్నే లేచి ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು కన్నీరు కార్చి, ಕಣ್ಣೀರು ಸುರಿಸಿ, ప్రభువా ದೇವರೇ, ఇదిగో మా ఇల్లు అడుగు ఒక ఆ యొక్క గుమ్మం దాటగానే ನನ್ನ ಮಗನು ಈ ವಾಸ್ತವ ದಾಟಿದ ಮೇಲೆ కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి. ಒಂದು ವೇಳೆ ಕಲುಷಿತವಾದ ಆಲೋಚನೆಗಳು, కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి. ಆ ಕಳೆಗಳು ಹೇರಳವಾಗಿದೆ. సోషల్ మీడియా, ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣ, చెడ్డ స్నేహితనం, ಕೆಟ್ಟ ಸ್ನೇಹಿತನ, ఎక్కడ చూసినా తాగినోళ్ళు, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಕೂಡ ಕುಡ್ತಾರೆ. తాగడం సూపర్ అంటారు. ನೋಡಿ ಕುಡಿಯೋದು ಸೂಪರ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అది చేస్తే ఇది చేస్తే కొడితే తిడితే ఇవన్నీ కూడా మంచిదని నేర్పిస్తుంది లోకం. ಅವರೆಲ್ಲ ಏನ್ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ? ಕುಡಿಯೋದು, ಹೊಡೆಯೋದು, ಬಡಿಯೋದು ಇವೆಲ್ಲ ಒಳ್ಳೇದಂತ. బయటికి వెళ్ళకపోతే బాగానే ఉంటారు. ಹೊರಗಡೆ ಹೋಗದೆ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ. బయటికి వెళ్ళకుండా ఉంటారా? ಹೊರಗಡೆ ಹೋಗದೆ ಇರೋಕ್ಕಾಗುತ್ತಾ? ಇರ್ತಾರೆ. ఇంట్లోనే ఉండిపోతారు పిల్లలు. ಮಕ್ಕಳು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದು వెళ్ళాలి కదా. ಹೊರಗಡೆ ಹೋಗ್ಬೇಕಲ್ಲ. సో బయటికి వెళ్తే ఇన్ని డేంజర్ ఉంది. ನೋಡಿ, ಹೊರಗಡೆ ಹೋದ್ರೆ ಇಷ್ಟು ಅಪಾಯಗಳಿದೆ. సో వాళ్ళు వెళ్ళి క్షేమంగా రావాలా? ಅವ್ರು ಕ್ಷೇಮವಾಗಿ ಬರಬೇಕು. సో వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ಅವರಿಗಾಗಿ ನಾವೇನ್ తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే బలిని అర్పించాలి. ತಂದೆ
ತಂದೆ ತಾಯಿಗಳಾಗಿ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ మీరు చేస్తున్నారా? అది ನೀವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ప్రార్థన చేస్తున్నారా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ఉదయాన్నే లేచి ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು కన్నీరు కార్చి ಕಣ್ಣೀರು ಸುರಿಸಿ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అయ్యా అయ్యా నా పిల్లలకి జ్ఞానం ఇవ్వండి, ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡು. నీ యందు భయభక్తులు ఇవ్వండి. ನಿನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. ప్రార్థన చేస్తున్నారా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? వారు ఎదుగుతా 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 ಅವರು ಬೆಳೆಯುತ್ತಾ 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 దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಿ ಬದುಕ್ತಾರೆ. ఆమేన్. ಆಮೆನ್. అమ్మా ఇది నేర్చుకుంటారా? ಇದನ್ನ ಕಲ್ತ್ಕೊಳ್ರಿ. మీ పిల్లల కోసం మీరే ప్రార్థన చేయాలి. ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗಾಗಿ ನೀವೇ ಪ್ರಾರ್ಥನೆ. ఎవరో చేస్తారనేది ఉట్టి మాట. ಯಾರೋ ಹೇಳ್ತಾರೆ ಅನ್ನೋದು ಗಾಳಿ ಮಾತು. అర్థమవుతుందా మీకు? ಅರ್ಥ ಆಗ್ತದೆ ನಿಮಗೆ? ఇది ఎక్కడ నేర్పించరు. ಇದು ಎಲ್ಲೂ ಕೂಡ ಕಲ್ಸ್ಕೊಡೋದು ఒక సంఘంలోనే. ಒಂದು సభೆಯಲ್ಲಿ సంఘం అనగా ఏంటి? సభೆ ಅಂದ್ರೆ ಏನು? ఒక మంచి సహవాసం. ಒಂದು ಒಳ್ಳೆ ಸಹವಾಸ. దీనికంటూ ఒక స్పిరిచువల్ ఫాదర్ ఉంటాడు. ಇದಕ್ಕಂತಾನೆ ಒಂದು ಆತ್ಮಿಕವಾದ ತಂದೆ ಇರ್ತಾನೆ. ఆయనే మనకి ಆತನೇ ನಮಗೆ సేవకుడు. ಸೇವಕನು. ఒక తల్లి ఉంటుంది, ಒಂದು ತಲ್ಲಿ ಇರ್ತಾಳೆ, ఆమె ಆಕೆ సేవకురాలు. ಸೇವಕಿ. ನಮಗೆ వారి మాట వినాలా? ಅವ್ರ ಮಾತನ್ನ ಕೇಳಬೇಕು. దేవుడు వారి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు మనం పొందుకోవాలా? ಅವರ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಮಾತಾಡುವ ಮಾತುಗಳನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳ. ప్రార్థన జీవితం కట్టుకోవాలా? ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತವನ್ನು మీ ಕಟ್ಟಿಕೊಳ್ಳಬೇಕು. జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ ಇಲ್ಲ. ప్రతిరోజు ప్రార్థన అనగానే దేవుడితో మాట్లాడటం. ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಹೇಳುವಾಗ ದೇವರೊಂದಿಗೆ ಸಂಭಾಷಣೆ. ప్రార్థన అంటే ఏంటండి? ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಏನು? దేవుడితో మాట్లాడటం. ದೇವರೊಂದಿಗೆ ಮಾತಾಡ. ప్రతిరోజు దేవుడితో మనం మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, ಪ್ರತಿದಿನ ನಾವು ದೇವರಿಗೆ ಮಾತಾಡ್ತಾ మనం ಇದ್ದೀವಿ. బ్రతకలేము. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಬದುಕೋದಿಲ್ಲ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತದೆ ನಿಮಗೆ? ఈ వాక్యం అనేది ಈ ವಾಕ್ಯ ಅನ್ನೋದು దేవుడిచ్చిన మాటలు. ದೇವರು ಕೊಟ್ಟ ಮಾತುಗಳು. ఆ మాటలు ఏముంది? ಆ ಮಾತಿನಲ್ಲಿ ಏನಿದೆ? జీవం ఉంది. ಜೀವವಿದೆ. ఈ యొక్క వాక్యం మనం చదవకపోతే ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದದೆ ಹೋದರೆ బ్రతకలేము. ನಾವು ಜೀವಿಸ. ఎందుకంటే దీంట్లో ఏముంది? ಯಾಕೆ ಇದರಲ್ಲಿ ಏನಿದೆ? జీవం ఉంది. ಜೀವವಿದೆ. ఈ రెండు పనులు మనం చేయాలి. మన ಈ జీవితంలో ಎರಡು ಕೆಲಸಗಳನ್ನು ನಾವು ಮಾಡಬೇಕು. ఏం చేయాలంటే ಏನ್ ಮಾಡಬೇಕು? ప్రార్థన చేయాలి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, వాక్యంను ವಾಕ್ಯವನ್ನ ಓದಬೇಕು. అవి చేసినప్పుడే ಅದು ಮಾಡಿದಾಗಲೇ మన జీవితాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ನಮ್ಮ ಜೀವಿತವು ಸಂಪೂರ್ಣವಾಗಿರುತ್ತದೆ. మీరు ప్రతిదీ మీ ఇంట్లో జరిగినవన్నీ పక్కింటి వాళ్ళకి చెప్పకండి. ನೋಡಿ, ನಿಮ್ಮ ಮನೇಲಿ ನಡೆದಿರೋದೆಲ್ಲವನ್ನು ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಹೇಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ. అది పక్క వాళ్ళకి ఎవరికి చెప్పకండి. ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋ ಯಾರು ಹೇಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ. చీప్ అయిపోతారు. ನೀವು ಬಹಳ ಕಡಿಮೆ మీ ಆಗೋಗ್ತೀವಿ. బలహీనతను బట్టి ನಿಮ್ಮ ಬಲಹೀನತೆಯನ್ನು ನೋಡಿ ఆడుకుంటారు. ಆಡ್ಕೊಳ್ತಾರೆ ಅವರು. అమ్మ అర్థమవుతుందా? ನಮ್ಮ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ನಿಮಗೆ? మీ బలహీనతలు ఎవరికి చెప్పొద్దు. ನಿಮ್ಮ ಬಲಹೀನತೆಗಳನ್ನ ದಯಮಾಡಿ ಯಾರಿಗೂ ಹೇಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ఈవెన్ యూత్, ಯವನಸ್ಥರೇ, మీరు చదువుకుంటున్న స్టడీస్ లో ನೀವು ಓದ್ತಿರುವಂತ మీ ವಿದ್ಯಾಭ್ಯಾಸ బలహీనతలు ನಿಮ್ಮ ವೀಕ್ನೆಸ್ వేరే వాళ్ళకి చెప్పవసరం లేదు. ನಿಮ್ಮ ಬಲಹೀನತೆಗಳನ್ನ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ వాళ్ళు కూడా అలాంటి బలహీనతలతోనే ఉన్నారు. ಅವರು ಕೂಡ ಅದೇ ಬಲಹೀನತೆಯಲ್ಲಿಯೇ ಇದ್ದಾರೆ. కానీ మనం ఏం చేద్దాం సార్? ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾ? దేవుని సన్నిధికి వచ్చి ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದು ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ಪ್ರತಿದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. నేర్చుకోవాలా? ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕು. ನಾವು మనం ఉంటున్న ఇంట్లో ನಾವಿರುವಂತ ಮನೆಯಲ್ಲಿ దేవునితో మాట్లాడటం, ದೇವರ ಜೊತೆ ಮಾತಾಡೋದು, వాక్యం చదవడం, ವಾಕ್ಯವನ್ನು ಓದೋದು, ఇవి చేసినప్పుడే ಇದು ಮಾಡಿದಾಗಲೇ మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ನಮ್ಮ ಜೀವಿತ ಆಸ್ಪತ್ರೆಯಾಗಿರ್ತದೆ. అమ్మ దానికోసమే ఈ సంఘం. ಅಮ್ಮ ಅದಕ್ಕಾಗಿನೇ ಈ ಸಭೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఈ రోజు ఈ ఆనందస్థితి జరుపుకుంటుంది దానికోసమే. ಈ ದಿನ ಸಭೆ ವಾರ್ಷಿಕೋತ್ಸವ మాకు సంతోషము అని చెప్పడానికి కారణము దానికోసమే. ನಮಗೆ ಸಂತೋಷ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಕಾರಣವೇ ಅದಕ್ಕೋಸ್ಕರನೇ. అర్థమవుతుంది తల్లి? ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ತಾಯಿ? ఈ చర్చి కట్టడానికి ఉద్దేశం అదే. ಈ ಸಭೆ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಇರತಕ್ಕಂಥ ಮುಖ್ಯ ಉದ್ದೇಶವು ಅದೇ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఈ రీతిగా ಈ ರೀತಿಯಾಗಿ దేవుని దగ్గర ఉంటే ದೇವರ ಜೊತೆ ಇದ್ರೆ ఆ డబ్బు కోసం పరిగెట్టడం అవసరం లేదు. ಆ ಹಣಕ್ಕಾಗಿ ఆ ధనం కోసం పరిగెత్తవసరం లేదు. ಹಣಕ್ಕಾಗಿ ఆ బంగారము, ಆ ಬಂಗಾರವು, వెండి, ಬೆಳ್ಳಿ, ఆ వస్త్రాలు, ಆ ವಸ್ತ್ರಗಳು, లేకపోతే ఆస్తి, ಆಸ್ತಿ, వీటన్నిటి కోసం పరిగెట్టడం అవసరం లేదు. ಅವುಗಳಿಗಾಗಿ ಓಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ఎందుకంటే ಇಲ್ಲ. దేవుడు మాట చెప్తుంది కదా, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದಲ್ಲ, ఆయన నమ్మిన వారికి ಆತನ ನಂಬುವವರಿಗೆ ఏ మేలు ಯಾವ ಮೇಲಿಗೂ కొదువ లేదు. ಕೊರತೆ